ప్రార్థన చేసుకొని ఈరోజు వర్తమానంలోనికి మనం ప్రవేశిద్దాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహా గొప్ప దేవ, మరొక నూతన వారమును నూతన దినమును మాకు అనుగ్రహించి మీ సన్నిధిలో మమ్మను నిలబెట్టినందుకు మా హృదయపూర్వక స్తుతి స్తోత్రములు మీకే చెల్లిస్తున్నాం ప్రభు. ఇటు రీతిగా మీ సహాయాన్ని అర్థించుటకు వాక్య సందేశం నిమిత్తం మాకైతే ఏ అర్హత లేదు, కానీ కేవలం మీ ప్రియ కుమారుడు చిందించిన అమూల్యమైనటువంటి రక్తమును ఆశ్రయించి మాత్రమే మీ కృపాసనము యొద్దకు వచ్చుచున్నాము. దయతో మీ రెక్కల కిందికి మమ్మను తీసుకొని మీ కృపచేత మమ్మను బలపరచి సంఘక్షేమానికి అవసరమైన మాటలను ఈరోజు కూడా మాకు అనుగ్రహించమని, మా విశ్వాస భక్తి ఆత్మీయ జీవితాలను బలపరచమని, మెరుగుపరచమని మీ పాదములు పట్టుకొని వేడుకొనొచ్చు. మీ ప్రియ కుమారుడు, మా అందరి ప్రభు, ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామములో మిక్కిలి వినయముతో ఈ ప్రార్థన విన్నపములు మీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియులారా, ఈరోజు మరొక ఆలోచనాత్మకమైనటువంటి సంగతిని మనందరం కలిసి మాట్లాడుకుందాం. ఈరోజు మన అంశం సంఘక్షేమానికి అసత్య బోధ ప్రమాదం కాదా? అది ఈరోజు మనం మాట్లాడుకోబోవు అంశానికి సంబంధించిన టైటిల్. సంఘ క్షేమానికి అసత్య బోధ ప్రమాదం కాదా? మనందరికీ బాగా తెలిసినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో రెండు విభాగాలు, పాత నిబంధన మరియు క్రొత్త నిబంధన. పాత నిబంధనలోని మొదటి పుస్తకమైన ఆదికాండము నుండి ఒక పోరాటం కనబడుతూ ఉంటుంది బైబిల్లోనే. అది సత్యానికి అసత్యానికి మధ్య జరిగే ఒక పోరాటం. సత్యం అన్నది ఎక్కడుంటుందో అసత్యం అన్నది కూడా ప్రత్యక్షమవుతూ అక్కడే. ఆ పండు తినుదినమున మీరు నిశ్చయంగా చనిపోతారు, అది దేవుని మాట, సత్యం. అదే ఏదెను వనంలో మరొక బోధ వచ్చింది లోపలికి. ఏమిటది? మీరు చావనే చావరు, నిశ్చయముగా చనిపోదురు అని దేవుడు చెప్పిన మాట సత్యమైతే, చావనే చావరు అని సాతాను తెచ్చిన బోధ అసత్యమని మనం అర్థం చేసుకోవచ్చు. ఇది సత్యానికి అసత్యానికి మధ్య, మానవుల మధ్య ప్రారంభమైన తొలి పోరాటం. ఈ తొలి పోరాటానికి ఏదెను వనం వేదికైంది. అక్కడ మొదలు పెడితే అక్కడ నుండి జన విస్తరణ జరిగే కొద్దీ ఈ పోరాట విస్తరణ కూడా జరుగుతూనే వచ్చింది. దీనిని మనము జాగ్రత్తగా గమనించగలగాలి. ఒకవేళ గమనించలేకపోతే మనకు బైబిల్ సరైనటువంటి పద్ధతిలో అర్థం ఎప్పటికీ కాలేదు. పాత నిబంధనలో ఎన్నో వచనాలు ఉన్నప్పటికీ నేరుగా మనకు వెంటనే విషయం అర్థమయ్యే విధంగా మన కంటికి కనిపించే ఒక వచనాన్ని చూద్దాం. ఇర్మియా గ్రంథం ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము
28వ వచనము లేదా 25వ వచనం నుంచి మీరు దయచేసి 28వ వచనం వరకు వ్రాసుకోండి. ముందుగా 25వ వచనము చూద్దాం. 25 కలకంటిని కలకంటిని అని చెప్పుచూ నా నామమున అబద్ధములు ప్రకటించు ప్రవక్తలు పలికిన మాట నేను వినియున్నాను. చాలు. ఏ ట్యాగ్తో, ఏ డెసిగ్నేషన్తో ప్రజల మధ్య వీరు పిలువబడుతున్నారు? ప్రవక్తలు అని. ఇర్మియా గారి గ్రంథంలో, ఇర్మియా గారి కాలంలో ఎవరు కనబడుతున్నారు? ప్రవక్తలు అనే ట్యాగ్ కలిగి ప్రజల మధ్య బోధకులుగా కనబడుతున్న వారు ఉన్నారు. కానీ వారు ప్రకటించేవి అబద్ధం. పైన 16వ వచనం కూడా చూద్దాం. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీకు ప్రవచనములు ప్రకటించు ప్రవక్తల మాటలను ఆలకింపకుడి. ఆలకించుడి కాదు, ఆలకింపకుడి. ఏమిటి హెచ్చరిక? ఏమిటి జాగ్రత్త? మీకు ప్రవచనములు ప్రకటించు ప్రవక్తల మాటలను ఆలకింపకుడి, వారు మిమ్మును భ్రమ పెట్టుదురు. భ్రమ. వారు నన్ను తృణీకరించు వారితో ఆ ప్రవక్త అంటారట, మీకు క్షేమము కలుగునని యెహోవా సెలవిచ్చేననియు. ఒకడు తన హృదయ మూర్ఖత చొప్పున నడువగా వానితో మీకు కీడు రాదనియు చెప్పుచు యెహోవా ఆజ్ఞను బట్టి మాట్లాడక తమకు తోచిన దర్శనమును బట్టి పలుకుదురు. అది అసత్యం. ఎందుకు రాయించాలి ఇర్మియా గారి గ్రంథములో ఈ మాట? సత్యమేమిటో అసత్యమేమిటో అవగాహన గనుక నా జనులకు లేకపోతే అసత్యాన్నే సత్యమని నమ్మే ప్రమాదం ఉంది గనుక జాగ్రత్త చెప్పాలి. ఇది దేవుని మనస్సు. ఏది చెప్పినా మీరు వినేయండి, ఏది చెప్పినా మీరు నమ్మేయండి, టైం ఉంటే నా దగ్గరకు వస్తారులేండి కాదు. ఇది క్రీస్తు పూర్వపు చరిత్ర. చూస్తున్నారుగా. దేవుని ఆజ్ఞను బట్టి మాట్లాడక తమకు తోచిన దర్శనమును బట్టి పలుకుదురు. తమకు తోచిన దర్శనమును బట్టి. వారి కల్పితాలే దైవోపదేశములని, వారి మనసులలో వారి ఊహలలో నుంచి పుట్టినవే ఇవి దేవుని ఉపదేశములని ప్రజలకు బోధించే దుర్మార్గులైన బోధకులు ప్రజలలో ఉన్నారు. జాగ్రత్త. వద్దాం మళ్ళీ కిందికి 25వ వచనం. కలకంటిని కలకంటిని అని చెప్పుచు నా నామమున అబద్ధములు ప్రకటించు ప్రవక్తలు పలికిన మాట నేను వినియున్నాను. ఇక ఎప్పటి వరకు ఇలాగున జరుగుచుండును అడుగుతున్నాడు. ఎప్పటి వరకు ఇలాగున జరుగుచుండును? తమ హృదయ కాపట్యమును బట్టి అబద్ధములు ప్రకటించు ప్రవక్తలు దీనిని ఆలోచింపరా? భయం లేదా? భయం లేదా? జాగ్రత్త లేదా? మనసు లేదా? అయ్యో మేము వక్రీకరిస్తున్నామే, అయ్యో ఏది పడితే అది మాట్లాడుతున్నామే, ఇవి మా మాటలు కాదు, దేవుని మాటలు, దేవుని లేఖనాలు. ఈ లేఖనాల విషయంలో మేము జాగ్రత్త ఉండాలి. ఒకవేళ మా తప్పులు ఏమైనా ఉంటే వివరించడంలో, మా తప్పులు ఏమైనా ఉంటే వ్యాఖ్యానించడంలో, మా తప్పులు ఏమైనా ఉంటే అర్థం చేసుకోవడంలో మేము సరిదిద్దుకోవాలి. లేదంటే దేవునికి అడ్డంగా దొరికిపోతున్నాం కదా అని భయం లేదా? ఎప్పటి వరకు ఇలాగూ జరుగును? ఇరవై 28 కల కనిన ప్రవక్త ఆ కలను చెప్పవలెను. నా వాక్కు ఎవని కుండునో వాడు, నెక్స్ట్ మాట, సత్యమును బట్టి నా మాట చెప్పవలెను. ధాన్యముతో చెత్తకేమి సంబంధం? ఇదే యెహోవా వాక్కు.
అంటే దేవుడు తన ప్రజలను మీరు సత్య ప్రేమికులై ఉండాలని, సత్యానికి మాత్రమే హత్తుకొని ఉండాలని, అసత్యానికి జై కొట్టకూడదని, అసత్యం విషయంలో జాగ్రత్త వహించాలని పాత నిబంధన మొదటి పుస్తకం నుంచి మనం చదువుకుంటూ వస్తే ఆ ముద్రలు, ఆ చిహ్నాలు, ఆ సూచనలు కొట్టొచ్చినట్టు కనబడుతూ ఉంటాయి. వెంటనే అర్థమైపోవడానికి విషయం ఇర్మియా గ్రంథంలోనికి మిమ్మల్ని తీసుకొని వచ్చాను. ఈ క్లూ మాత్రమే మీరు ప్రతిరోజు మీరు బైబిల్ చదివేటప్పుడు, ప్రతిరోజు మీరు పరిశుద్ధ గ్రంథాన్ని మీరు వ్యక్తిగతంగా పఠించేటప్పుడు ఈ యాంగిల్లో ఒకసారి బైబిల్ చదవండి. దేవుడు సత్యము విషయంలో, అసత్యం విషయంలో ఎలాంటి వ్యవహార శైలి మనకు ఉండాలో నేర్పిస్తూ ఉంటాడు. ఏదైనా నమ్మండి, ఏది నమ్మినా మీకు ప్రమాదం లేదు అనే ఇన్స్ట్రక్షనే బైబిల్లో లేదు. ఎలాంటి దుర్మార్గమైనటువంటి బోధలు ఆ రోజుల్లో ఉన్నాయో మరొక వచనం చూద్దాం. అదే పుస్తకంలో ఇర్మియా గ్రంథం 29, ఇర్మియా గ్రంథం 29 21 నుండి చదువుకుంటూ వద్దాం. 21 నుంచి ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము 21వ వచనము నుండి, నా నామమును బట్టి, అది చూడండి అక్కడ ఎంత దుర్మార్గమో, దేవుడు మాట్లాడుతున్న మాటలు ఇవి. నా నామమును బట్టి మీకు అబద్ధ ప్రవచనములు ప్రకటించు కోలాయా కుమారుడైన అహాబును గూర్చియు, మయషేయా కుమారుడైన సిద్కియాను గూర్చియు ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. చూడండి, ఆలకించుడి, వారు ఇశ్రాయేలీయులలో దుర్మార్గము జరిగించుచు. ఏమిటది? వారు ఇశ్రాయేలీయులలో దుర్మార్గము జరిగించుచు తమ పొరుగు వారి భార్యలతో వ్యభిచరించుచు నేను వారికి ఆజ్ఞాపింపని అబద్ధపు మాటలను నా నామమును బట్టి ప్రకటించుచు వచ్చిరి. మీకు అర్థమైందో లేదో పాయింట్ 22వ వచనంలో, వారు ఇశ్రాయేలీయులలో దుర్మార్గము జరిగించుచు తమ పొరుగువారి భార్యలతో వ్యభిచరిస్తున్నారట. ఇంతకెవరు వీళ్ళు? ప్రవక్తల వేషము వేసుకున్న దుర్మార్గులు. నేను వారికి ఆజ్ఞాపింపని అబద్ధపు మాటలను నా నామమును బట్టి ప్రకటించుచు వచ్చిరి. నేనే ఈ సంగతిని తెలుసుకొనిన వాడనై సాక్షిగానున్నాను. అందుకే వారికి శిక్ష తప్పదు అంటున్నాడు కింది వచనాలలో. అందుకే వారికి శిక్ష తప్పదు. 28వ అధ్యాయం కూడా తర్వాత చదవండి. ఒక భయంకరమైన అబద్ధ ప్రవక్త కనపడతాడు ఇక్కడ, హనన్యా. అది మీకు వదిలేస్తున్నాను, హోంవర్క్ అనుకోండి, ఏదైనా అనుకోండి. 28వ అధ్యాయంలో హనన్యా అనే పేరు గల ఒక అబద్ధపు ప్రవక్త చెప్పిన అబద్ధపు మాటలు, ఆ అబద్ధపు మాటలను బట్టి అతని మీదకే వచ్చిన భయంకరమైనటువంటి శాపం. ఉన్నాయా పాత నిబంధనలు హెచ్చరికలు? ఉన్నాయి. చూద్దాం మరొకటి, మలాకీ గ్రంథం. మలాకీ గ్రంథము 2వ అధ్యాయం. మలాకీ గ్రంథము 2వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చూద్దాం. వర్స్ నంబర్ 7 ప్లీజ్. యాజకులు సైన్యములకు అధిపతియగు యెహోవా దూతలు గనుక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకుందురు, వారు జ్ఞానమును బట్టి బోధింపవలెను. అయితే అన్నాడంటే ఇంకేదో జరిగిందని. జ్ఞానమును బట్టి బోధించవలసిన వారు బోధించలేదని తర్వాత మనం చదవకపోయిన విషయం అర్థమైపోతుంది. అయితే అనే పదాన్ని బట్టి. అయితే మీరు మార్గము తప్పితిరి, ధర్మశాస్త్ర విషయములో మీరు అనేకులను అభ్యంతరపరిచారు. అది యాజకుల విషయములో
దేవుడు మోపుతున్న ఆరోపణ, నేరారోపణ. సమస్య ఉందా? దేవుని ప్రజల మధ్యనే సమస్యలు ఉన్నాయా? ఉన్నాయి. ఏమిటి సమస్య? ఈరోజు మనము మన దృష్టికి తెచ్చుకుంటున్నటువంటి సమస్య ఏంటి? వాక్యాన్ని ఆధారం చేసుకొని దేవుని ప్రజల మధ్య తాండవమేలుతున్న అసత్య బోధ లేదా బోధలు. 2 పుస్తకాలలో నుంచి ఒక 3 వచనాలను చూపించాను, 3 పోర్షన్స్ను చూపించాను మీకంతే. ఆ 2-3 వాక్య భాగాలలోనే ఒక విషయం మనకు స్పష్టం అవ్వట్లేదు. దేవుని ప్రజలు అంటే దేవుని సంఘం. దేవుని ప్రజలు అంటే దేవుని సంఘం. ఆ సంఘములో అసత్య బోధలు రావడం అన్నది సంఘక్షేమానికి ఏమాత్రం మంచిది కాదు, ఏమాత్రం ఆరోగ్యకరమైనది కాదు అని దేవుడు చెబుతున్నట్టుగా, జాగ్రత్త పరుస్తున్నట్టుగా, హెచ్చరిస్తున్నట్టుగా లేదు. నేను ఇంకా క్రొత్త నిబంధనలోనికి వెళ్ళలేదు. ఈ 2-3 వాక్య భాగాలను బట్టి ఒక వాస్తవం మనకు అర్థమవుతుందో లేదని అడుగుతున్నాను. సంఘ క్షేమానికి అసత్య బోధలన్నవి ఖచ్చితంగా ప్రమాదమే. వెళ్దాం. ఇప్పుడు నెమ్మదిగా క్రొత్త నిబంధనలోనికి వెళదాం. పాత నిబంధనలో ఒక 2-3 వచనాలను మాత్రమే మీకు చూపించి, ఈ కోణంలో పాత నిబంధన మీరు చదువుతున్నప్పుడు అంతా మీకు దొరుకుతున్న ప్రతి సందర్భాన్ని, మీ నాలెడ్జ్ని ఈ విషయంలో పెంచుకొని జాగ్రత్త పడడానికి సిద్ధపడవలసిందిగా మనవి చేస్తూ క్రొత్త నిబంధన విభాగంలోనికి ప్రవేశిద్దాం రండి అని ఆహ్వానిస్తున్నాను. అపోస్తలుల కార్యముల పుస్తకంలోనికి వెళదాం. దానికంటే ముందు మత్తయి సువార్తలో ఒక వచనాన్ని చూసి ముందుకు వెళ్ళిపోదాం. మత్తయి సువార్త 15వ అధ్యాయం, మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 15. అందులోని 7-9 వచనాలు కలిసి ఉన్నాయి తెలుగు బైబిల్లో. తెలుగు బైబిల్లో అయితే 7-9 వచనాలు కలిసి ఉన్నాయి. చూద్దాం. వేషధారులారా అంటున్నాడా 15వ వచనంలో. 15వ అధ్యాయం 7-9 వచనములు మత్తయి సువార్త. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. ఇది యెషయా గారి గ్రంథములో కనబడే మాటను ప్రభు ఇక్కడ కోట్ చేస్తున్నారు. దేని గురించి ఆయన వాపోతున్నారు ఇక్కడ? దేని గురించి ఆయన బాధపడుతున్నారు ఇక్కడ? మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశాలుగా బోధింపబడుచున్న విషయం. బోధ దేవుని బోధన. అది ఆయన ఇక్కడ ప్రస్తావిస్తున్నటువంటి విషయం ఏదైతే ఉందో అది దేవుని బోధ గురించా? కాదే. పైన లేబుల్ దేవుని బోధ, లోపల విషయమంతా మనుష్యుల కల్పనలలో నుంచి వచ్చిన ఊహాజనితమైన బోధలు, మానవులు కల్పించిన పద్ధతులు. ఆ రోజుల్లోనే మానవులు కల్పించిన పద్ధతులు దేవుని ప్రజల సమాజములోనికి చొచ్చుకొని వచ్చి దేవుని నామములో, దేవుని నామం అనేటువంటి ట్యాగ్ తగిలింపబడి అవి ప్రకటింపబడుతుంటే అది ప్రమాదం అంటున్నాడు కదా ప్రభు. మీరు గుర్తించాలి. తెల్లని సున్నం ఉండేసరికి భలేగుంద్ర ఇదని అనుకుంటే పొరపాటు. అది సమాధి అందముగా అలంకరింపబడింది. కానీ పొట్ట విప్పి చూస్తే పురుగులు నహిహ ఎముకలు ఉండును. ఆహా తెల్లగుందిరా అనుకుని ఎంత బాగుంటుందో అక్కడ ఓపెన్ చేయకండి. కుళ్ళిపోయిన ఎముకలు. ఈ పరిశైల గురించే కదా ప్రభు మత్తయి సువార్తలో హెచ్చరించింది. 23వ అధ్యాయం
27వ వచనం, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా అగుపడును గాని లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నవి. అమ్మో, మీరు చాలా ప్రమాదకరమైన వారు. మిమ్మును గూర్చి నేను ప్రజలను జాగ్రత్త పరచకపోతే రేపొద్దున ప్రజల బ్రతుకులు సర్వనాశనమైపోతాయి, సర్వనాశనమైపోతాయి. చెప్పొద్దు. జాగ్రత్తలు జాగ్రత్తలు చెబుతున్నాడు ప్రభు. ఈ పరిసయ్యులు శాస్త్రులు బోధించే బోధల గురించి ఆయన ఎంత జాగ్రత్తలు తన శిష్యులకు కూడా బోధిస్తున్నాడో, చెబుతున్నాడో. తర్వాత అనేక మంది జనాలకు ఇది తెలియాలి అన్న ఉద్దేశముతో అదే మత్తయి సువార్త 16వ అధ్యాయం. అదే మత్తయి సువార్త 16వ అధ్యాయం. మీరు నోట్స్ రాసుకుంటుంటే 5 నుండి 12 రాసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. 5 నుండి 12 వచనములు. నేరుగా 11, 12 వచనములలోనికి వెళ్తున్నాను సమయాన్ని బట్టి. నేరుగా 11, 12 వచనములలోనికి నేను ప్రవేశిస్తున్నాను. నేను రొట్టెలను గురించి మీతో చెప్పలేదని మీరెందుకు గ్రహింపరు? పరిసయ్యులు సద్దూకైలను వారి పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడని చెప్పాను. అప్పుడు రొట్టెల పులిసిన పిండిని గూర్చి కాదు గాని పరిసయ్యులు సద్దూకయులు అనువారి బోధను గూర్చియే జాగ్రత్త పడవలెనని ఆయన తమతో చెప్పానని వారు గ్రహించిరి. పైన అపార్థం చేసుకున్నారు ఆయన. ఎందుకు? 5వ వచనంలో ఆయన శిష్యులు అద్దరికి వచ్చి రొట్టెలు తెచ్చుటకు మరచిరి. అప్పుడు యేసు ప్రభు వారు చూచుకొనుడి పరిసయ్యులు సద్దూకయులను వారి పులిసిన పిండిని గురించి జాగ్రత్త అన్నాడు. అనేసరికి వెంటనే ఆయన ఎంత అద్భుతంగా మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. కాగా వారు మనము రొట్టెలు తేనందున కదా ఆయన ఈ మాట చెప్పాడు అని తమలో తాము ఆలోచించుకున్నారు. లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చాడు. కిందికి వచ్చేస్తే లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చాడు. ఏం ఆలోచిస్తున్నారు మీరు? రొట్టెల గురించా? 40 దినాలు ఏమీ తినకుండా ఆకలి కొన్నప్పుడు వాడొచ్చి రాళ్ళను రొట్టెలు చేసుకొని తినమని చెప్పినప్పుడే వానికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చా నేను. రొట్టెలు తేలేదని మీ క్లాస్ బిగుతానా నేను? అది చెప్పడానికి నాకు ఆకలి అవుతుంది రొట్టెలు తీసుకొని రమ్మని చెప్పడానికి నేను పరిశీలన తెచ్చుకోవాలా, సద్దూకేలను తెచ్చుకోవాలా? గ్రహించరా? అప్పుడు వారికి కళ్ళు తెరవబడ్డాయి. 12వ వచనంలో అప్పుడు రొట్టెల పులిసిన పిండిని గూర్చి కాదు గాని పరిసయ్యులు సద్దూకైలను వారి బోధను గూర్చి జాగ్రత్త పడవలెనని ఆయన తమతో చెప్పానని వారు గ్రహించిరి. అంటే మీరు జాగ్రత్తగా ఒక విషయం గమనించాలి. యేసుక్రీస్తు ప్రభు వారి బోధలో 2 విషయాలు కనపడుతున్నాయి. అందరినీ ప్రేమించమన్నాడా, ఎవరినైనా ద్వేషించమని చెప్పాడా? చెప్పండి. శిష్యులకు ఎప్పుడైనా ఎవరినైనా ద్వేషించమని కానీ పగబెట్టుకోమని చెప్పాడా? నో. అందరినీ ప్రేమించమన్నాడు కానీ అందరినీ నమ్మొద్దని చెప్పాడు. అందరినీ ప్రేమించమన్నాడు, బోధ విషయంలో జాగ్రత్త అని చెబుతున్నాడు. ప్రభువా నువ్వే చెప్పావు కదా అందరినీ ప్రేమించమన్నావు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని ధర్మశాస్త్రం కూడా చెబుతోంది కదా. మేము పరిసయ్యులను ప్రేమిస్తాం, సద్దూకైలు ప్రేమిస్తాం. పరిసయ్యుల బోధను నెత్తికెక్కించుకుంటాం, సద్దూకైల బోధను కూడా నెత్తికెక్కించుకుంటాం. వాళ్ళు మీటింగ్లో పెడితే వాళ్ళ మీటింగ్లు పెడితే వాళ్ళకు జై కొడతాం, వీళ్ళు మీటింగ్లు పెడితే వీళ్ళకు జై కొడతాం. అసలు పరిసయ్యుల సిద్ధాంతానికి సద్దూకైల సిద్ధాంతానికి అసలు పొంతనే ఉండదు. పరిసయ్యులేమో పునరుత్థానం ఉందనంటారు, సద్దూకైలేమో పునరుత్థానం లేదంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ సిద్ధాంతానికి జై కొడతాం, వీళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వీళ్ళ సిద్ధాంతానికి జై కొడతాం అనంటే కుదరదు. వాళ్ళిద్దరిలో ఏ ఒక్కరిదో సత్యమవుతుంది పునరుత్థానం విషయంలో. నీవు పరిసయ్యుల సిద్ధాంతం కరెక్ట్ అంటావా, సద్దూకైల సిద్ధాంతాన్ని కొట్టిబడే. సద్దూకైల సిద్ధాంతం కరెక్ట్ అంటావా, అలాగైతే పరిసయ్యుల సిద్ధాంతానికి జై కొట్టకు. 2 పడవల మీద కాళ్ళు పెట్టి ప్రయాణం చేస్తాను నాకు. కానీ ప్రభు కొన్ని విషయాలలో పరిసయ్యులు కూడా దుర్మార్గమైన బోధలు చేస్తున్నారు. జాగ్రత్త. మీరు చెప్పండి, ఇప్పుడు బోధ విషయములో బైబిల్లో జాగ్రత్త పడండి అనే తీవ్రమైన హెచ్చరికలు కనబడుతున్నాయా లేదా చెప్పండి. రైట్ ఫ్రమ్ ది ఓల్డ్ టెస్ట్మెంట్ లేదా?
ఒకవైపు ప్రేమించమంటున్నాడు, మరొక వైపు బోధ విషయంలో జాగ్రత్త. ఈ 2 పాయింట్స్ ఈ సందేశం అయిపోయేంత వరకు మీరు అలానే క్యారీ చేస్తూ ఉండాలి. బోధ విషయంలో జాగ్రత్త అంటున్నాడు, ప్రేమించడం మానేయమని చెప్పట్ల. ప్రేమ ప్రేమనే, సత్యం సత్యమే. ప్రేమ ప్రేమనే, సత్యం సత్యమే. ఎదుటివాడిని ప్రేమించు, అలాగని వాళ్ళు చెప్పే అసత్యానికి నువ్వు జైగొట్టకు. వెళ్దాం. అపోస్తలుల కార్యములు. అపోస్తలుల కార్యములు మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తలు దాటి నేను అపోస్తలుల కార్యంలోనికి వెళ్తున్నాను. అంటే దాని అర్థం ఆ 4 పుస్తకాలలో ఏం లేదని కాదు. క్లూ ఇచ్చాను, తర్వాత మీరు చదవండి. ఆ 4 సువార్త పుస్తకాలు మీరు చదివేటప్పుడు ఎక్కడైనా కూడా ప్రభు బోధను గూర్చి జాగ్రత్త పడమని చెబుతుంటే, అసత్యాన్ని ఖండిస్తుంటే వెంటనే మనం ఏం చేయాలి? ఓహో, ఇంతవరకు నేను ఏదైతే విన్నానో ఆ విన్న దానికి అదనంగా ఈ విషయాన్ని కూడా నేను యాడ్ చేసుకోవాలనుకోవాలి. ఉదాహరణకు, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయు, నీ వాక్యమే సత్యము. అది నేను చెప్పలేదు ఇప్పుడు, కానీ మీరు చదివేటప్పుడు అది నోట్ చేసుకోవాలి. అన్ని పుస్తకాలలో అన్నీ చూపించడానికి మనకు సమయం సరిపోదు కదా. ఎక్కడ ప్రతిష్ఠింపబడమంటున్నాడు తన వారిని గురించి, విశ్వాసాలను గురించి? సత్యమందే మీరు ప్రతిష్ఠింపబడాలి. అసత్యానికి కూడా జైగొట్టి పొరపాటును మీరు అసత్యమందు ప్రతిష్ఠింపబడితే మీరు చేరవలసిన గమ్యానికి చేరలేరు. అపోస్తలుల కార్యములు 4 సువార్త పుస్తకాలు దాటి నేను అపోస్తలుల కార్యముల పుస్తకంలోనికి వెళ్తున్నాను. 20వ అధ్యాయం. 20వ అధ్యాయం ముందుగా 29వ వచనం. ముందుగా 29వ వచనం. నేను వెళ్ళిపోయిన తరువాత, ఎఫెసు సంఘ పెద్దలతో చెబుతున్న మాట, నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను, వారు మందను కనికరింపరు. ఏం చేస్తారట మరి? శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలనని వంకర మాటలు పలుకు మనుషులు, బయట నుండి కాదు, మీలోనే బయలుదేరుదురు. ఎందుకు చెబుతున్నాడు ఈ మాట? ఎందుకు చెబుతున్నాడు ఈ మాట? ఎఫెసులో సంఘాన్ని స్థాపించిన పౌలు గారు ఆ సంఘాన్ని జాగ్రత్త పరచవలసిన బాధ్యత తన మీదుందని తనకు తెలుసు గనుక. హెచ్చరికలా కాదా? జాగ్రత్తలా కాదా? బస్టాండ్ కట్టించిన ప్రభుత్వము జేబు దొంగలున్నారు జాగ్రత్తని ఎందుకు బోర్డు పెట్టించాలి? బస్టాండ్ కట్టించారు, బస్సులను పంపారు, వచ్చినోడు ఎక్కెళ్ళిపోతాడు. ఆ బోర్డు ఎందుకు మళ్ళీ? చెప్పండి. చెప్పాలి, సమాజానికి జాగ్రత్తలు చెప్పాలి. అది ప్రభుత్వానికి తెలిసిన జ్ఞానం. రోడ్డు వేయించిన ప్రభుత్వమే చెబుతోంది రోడ్డు రిపేర్లో ఉంది, జాగ్రత్త. రోడ్డు వేయించిన ప్రభుత్వమే అంటోంది మలుపుంది ముందు, జాగ్రత్త. అంతేనా? స్పీడ్ బ్రేకర్ ఉంది, జాగ్రత్త. బ్రిడ్జ్ రిపేర్లో ఉంది, జాగ్రత్త. నది పొంగుచున్నది, జాగ్రత్త. తుఫాను రాబోతున్నది, జాగ్రత్త. జాలర్లు సముద్రంలోనికి వెళ్ళకూడదు, జాగ్రత్త. కరోనా ఉంది, జాగ్రత్త. కుక్కలు ఉన్నాయి, జాగ్రత్త. అసత్య బోధ ఉంది, జాగ్రత్త అని చెప్పొద్దు. చెప్పాలా లేదా? కుక్కలుంటే కరుస్తాయి, స్పీడ్ బ్రేకర్ ఉంటే పడతాం. అసత్యాన్ని ఎక్కించుకుంటే ఆత్మనే ఎగిరిపోతుంది.
అన్నిటికంటే ప్రమాదకరమైనది అది. ఎక్కడ నుండి? మీలోనే. శిష్యులను 30వ వచనం, శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలనని వంకర మాటలు పలుకు మనుషులు బయట నుండి రారు, మీలో నుండే బయలుదేరుదురు. కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పితనని మీరు జ్ఞాపకము చేసుకుని మెలకుగా ఉండండి. 32. ఇప్పుడు దేవునికి నేను వెళ్ళిపోయిన తర్వాత, అది పాయింట్ ఇక్కడ, నేను వెళ్ళిపోయిన తర్వాత ఆ అసత్యానితో మీరు పోరాటం చేయాలంటే మీ దగ్గరంటూ ఒక ఆయుధం ఉండొద్దా? ఆయుధం. అసత్యముతో పోరాటం చేయాలంటే మీ దగ్గర ఆయుధం ఉండాలి. ఏమిటా ఆయుధం? 32వ వచనం, ఇప్పుడు దేవునికి నెక్స్ట్ మాట, ఆయన కృపా వాక్యమునకు మిమ్మునప్పగించుచున్నాను. నేను వెళ్ళిపోయిన తరువాత అక్రూరమైన తోడేళ్లు ప్రవేశించి వంకర మాటలు చెప్పి మిమ్మల్ని తమతో ఈడ్చుకొని పోవాలనని దుర్మార్గంగా మీలోనే కుట్రలు పన్నితే, వారి కుట్రను తిప్పి కొట్టడానికి మీ దగ్గర శక్తి ఉండాలనంటే మీ దగ్గర ఖచ్చితంగా ఆయుధం ఉండాలి. ఆయుధం పేరే వాక్యం. వాక్యం అంటే యోహాను సువార్త 17:17 ప్రకారంగా సత్యం. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము. సంఘాన్ని స్థాపించింది ఎవరు? ఎఫెసు ప్రాంతంలో పౌలు గారు. స్థాపించిన స్థాపకుడు ఎంతకాలం ఉంటాడు? కొంతకాలం ఉంటాడు. మరి ఆయన వెళ్ళిపోయిన తర్వాత సంఘం చచ్చిపోవాలా? ఆయన వెళ్ళిపోయిన తర్వాత సంఘం సమాధి కావాలా? ఆయన వెళ్ళిపోయిన తర్వాత కూడా సంఘము బతికే ఉండాలి. ఆయన వెళ్ళిపోయిన తర్వాత కూడా సంఘము బ్రతికే ఉండాలనంటే ఆ సంఘానికి ఆ సంఘ బాధ్యతలు కలిగిన వాడు సత్యము చెప్పి సత్యము నేర్పించి చచ్చిపోవాలి. ఆయన ఏం చేశాడో చూద్దాం. పైన 27వ వచనంలో పౌలు గారు బ్రతికున్నప్పుడే 27వ వచనంలో ఏం తాను చేశాడో చెబుతున్నాడు చూడండి. దేవుని సంకల్పమంతయు మీకు తెలుపకుండా నేనేమియూ దాచుకోలేదు. నేను బతికున్నప్పుడే మీకన్నీ బోధించేశాను. నా బొందిలో ప్రాణం ఉండగానే నేను చెప్పాల్సినవన్నీ మీకు చెప్పాను. చెప్పాలి. ఏం చెప్పాలి? ఇది సత్యమని చెప్పాలి. సత్యాన్ని చెప్పి అసత్యము కూడా మీలో నుండి బయలుదేరుతుంది, జాగ్రత్తని కూడా మిమ్మల్ని హెచ్చరించాలి. బైబిల్ సంఘానికి ప్రేమను నేర్పించింది, సత్యాన్ని చూపించింది. ప్రేమను పట్టుకొని సత్యాన్ని వదిలిపెట్టకు, సత్యాన్ని పట్టుకొని ప్రేమను మర్చిపోకు. ఈ రెండు మనిషికున్న 2 నేత్రాల వంటివి. సంఘానికి దేవుడిచ్చిన 2 నేత్రాలే, ఒకటి ప్రేమ, 2 సత్యం. ఈ రెండిటిలో ఏ ఒక్కటి లేకపోయినా సంఘం అన్నది ఒంటి కన్నుతో ప్రయాణము చేస్తున్నట్టే. క్రొత్త నిబంధన చదువుతుంటే సత్యానికి అసత్యానికి మధ్య జరుగుతున్న పోరాటం తెర మీద కనపడుతున్నట్టుగా కనపడుతుంటుంది. మరికొన్ని చూద్దాం. రోమీలకు వ్రాసిన పత్రిక 16వ అధ్యాయం. నేను అపోస్తలుల కార్యముల పుస్తకములో ఒక అధ్యాయంలో నుండే మాట్లాడాను. అందులో 28 అధ్యాయాలు ఉన్నాయి. అవన్నీ మీరు చదవాలి. అవి చదువునప్పుడు ఎక్కడైనా సత్యానికి అసత్యానికి మధ్య పోరాటం జరుగుతుంటే అవన్నీ మీ జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి మీరు వేసుకోవాలి. దట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. రోమీలకు వ్రాసిన పత్రిక 16వ అధ్యాయం 17 మరియు 18 వచనములు. 17 మరియు 18 వచనములు. సహోదరులారా, మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగజేయు వారిని కనిపెట్టి ఉండుడి.
ఏం చేయాలి? సంఘంతో మాట్లాడుతున్నాడు. ఎవరికో చెబుతున్న మాటలు కాదు ఇది. రోమా అనే ప్రాంతంలో ఉన్న సంఘానికి పౌలు గారు ఇస్తున్న హెచ్చరికలు ఇవి. ఏమిటవి? మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగజేయు వారిని కనిపెట్టి ఉండుడని మీకు లైట్గా చెబుతున్నాను కాదు, అక్కడ మిమ్మును బతిమాలు కొనుచున్నాను, వారిలో నుండి తొలగిపోవుడి. జాగ్రత్త, జాగ్రత్త. మందుల షాపుకు వెళ్ళి ట్యాబ్లెట్లు కొనుక్కుంటే ఆ షీటు ఇచ్చిన తర్వాత వెనక్కి తిప్పి చూసుకుంటాం ఇది ఉందో పోయిందో అని. అంటే ఈ మందు బతికే ఉందా పోయిందా అని, ఎక్స్పైర్ ఏమైనా అయిందా అని. మందుల విషయంలో ఉన్న జాగ్రత్త ఆత్మ విషయంలో, బోధ విషయంలో లేకపోతే ఎలా? సంగమా బహుపరాక్, సంఘమా జాగ్రత్త, జాగ్రత్త. ఎఫెసులోని సంఘానికి అదే చెబుతున్నాడు, రోమా ప్రాంతములోని సంఘానికి అదే చెబుతున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక వెళ్దాం, గ్రీసు దేశంలోనికి వెళ్దాం. గ్రీసు దేశంలోని కొరింథ్ అనేటువంటి ప్రాంతం ఇది. పరిశుద్ధ గ్రంథంలో క్రొత్త నిబంధనలో మనకు 2 పత్రికలు కనబడతాయి ఈ సంఘపు పేరట. మొదటి పత్రిక 3వ అధ్యాయం, మొదటి పత్రిక 3వ అధ్యాయం నేరుగా 11వ వచనము చూద్దాం. 11 వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు, ఈ పునాది యేసుక్రీస్తే. ఎందుకన్నాడు ఈ మాట? ఎందుకన్నాడు ఈ మాట? వేరొక పునాది ఎవడైనా వచ్చి వేసే ప్రయత్నం చేస్తే మీరు తిప్పికొట్టాలి. ఒరే పునాదులు 2-3 ఉండవురా, ఒకటే పునాది ఉంటుందని చెప్పాలి, ఒకటే పునాది ఉంటుందని చెప్పాలి. వేరొక పునాది, వేరొక పునాది, మేము వేసిన పునాదే పునాది. మొదటి పత్రిక 3వ అధ్యాయం అది. మేము వేసిన పునాదే పునాది. ఎవరా పునాది? యేసుక్రీస్తు అను పునాది. ఏం చెప్పాం యేసుక్రీస్తు ప్రభు గురించి? ఆయన వచ్చాడు, శరీరధారిగా వచ్చాడు, రక్త మాంసములు కలిగి ఈ లోకంలో జీవించాడు, మనందరి కోసం రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, తిరిగి లేచాడు, తిరిగి లేచాడు. మృతులకు పునరుత్థానం ఉంది. ఆయన పునరుత్థానాన్ని చూసి మీరు అర్థం చేసుకోవాలి కొరింథీయులారా. అది వాళ్ళు వేసిన పునాది. ఆ పునాదికి వ్యతిరేకంగా వాళ్ళు లేని సమయంలో, అపోస్తలుడైన పౌలు గారు లేని సమయంలో కొరింథ్ అనేటువంటి ప్రాంతంలో ఉన్న సంఘములోనికి అబద్ధ బోధకులు ప్రవేశించి, లాస్ట్ వీక్ చెప్పాను నోస్తికుల గురించి. ఆ నోస్తికులలో ఉన్న ఒక క్రిస్టియన్ సెక్షన్, డొసెటిక్స్, అలాంటి వారు ప్రవేశించి తెచ్చిన బోధ 15వ అధ్యాయంలో చెబుతున్నాడు. చూద్దాం. మొదటి కొరింథీ 15వ అధ్యాయం, మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. నేరుగా 3 నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తినదేమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. పునాది. 12వ వచనం క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుత్థానము లేదని ఎట్లు చెప్పుచున్నారు? అది వాదన, ఆర్గ్యుమెంట్. ఆయన వచ్చాడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, సత్యం. ఆయన వస్తే వచ్చాడు, పోతే పోయాడు, కానీ లేవడం మాత్రం జరగలేదు. ఎందుకంటే పునరుత్థానం లేదు మృతులకు అన్న బోధ వచ్చేసింది. దేర్ ఈజ్ నో బాడీలీ రెజరెక్షన్. ఈ శరీరమునకు పునరుత్థానము లేదు. ఇది నోస్తిక బోధ, నాస్తిక బోధ కాదు, నోస్తిక బోధ. పోయిన వారం నేను చెప్పిన విషయాలు మీకు అర్థమైతే ఇప్పుడు నేను చెబుతున్న వెంటనే మీరు అందుకోగలరు. ఈ శరీరాన్ని కలిగించింది ఒక చెడ్డ దేవుడని లాస్ట్ వీక్ చెప్పాను మీకు. నేను చెడ్డ దేవుడు కలిగించాడు నేను చెప్పట్లా, నోస్తిక బోధ గురించి చెప్పాను లాస్ట్ వీక్ మీకు. ఈ ప్రపంచాన్ని కలిగించిన దేవుడు మంచివాడు కాదని, చెడ్డవాడని, ఒక ఈవిల్ గాడ్ అని, డెమియర్జ్ అని
ఈ ప్రపంచాన్ని కలిగించిన ఆ సృష్టికర్త అయిన దేవుడే ఈ శరీరాలను కూడా కలిగించాడు కనుక మనం పాపాలు చేసేస్తున్నాం. కానీ ఒక దేవుడు ఉన్నాడు, ఆయన గొప్ప దేవుడు, సుప్రీం గాడ్, పరిశుద్ధుడు. ఆయన ఈ శరీరాన్ని పట్టించుకోడు. అసలు ఈ శరీరానికి గేట్లు కూడా ఓపెన్ చేయడు. ఈ శరీరాన్ని అసలు అనుమతించడు. ఈ మట్టి శరీరముతో ఆ మహిమగల దేవునికి పని లేదు కనుక భవిష్యత్తులో పునరుత్థానము లేదు ఈ శరీరానికి అన్న బోధలు తీసుకొని వచ్చారు కొరింథు అనే ప్రాంతములో ఉన్న ఈ సంఘములోనికి. 35వ వచనం అదే అధ్యాయము. అయితే మృతులు ఎలాగు లేతురు, వారెట్టి శరీరముతో వత్తురని ఒకడు అడుగును. ఓ అవివేకి, పిచ్చోడా, నీవు విత్తినది చచ్చితేనే గాని బ్రతికింపబడదు కదా అని ఆర్గ్యుమెంట్లోకి వెళ్ళిపోయాడు ఆయన. దిస్ ఆర్గ్యుమెంట్ ఈజ్ అబౌట్ రెజరక్షన్. పునరుత్థానమును గురించిన వాదనది. ఈ శరీరానికి భవిష్యత్తులో పునరుత్థానం ఉంది అన్నది సత్యం. అది పౌలు గారి వర్షన్. ఈ శరీరానికి భవిష్యత్తులో పునరుత్థానం అన్నది లేదు. ఇది కొరింథు అనే ప్రాంతంలో ఉన్న సంఘములోనికి ప్రవేశించిన అబద్ధపు బోధకులు ప్రకటిస్తున్న బోధలు. సత్యానికి అసత్యానికి మధ్య క్రొత్త నిబంధన విభాగములో కనబడుతున్న ఒక పోరాటం, అది జరుగుతున్న పోరాటం, అది వాదోపవాదాలవి. ఉందా బైబిల్లో? సంఘానికి జాగ్రత్తలు చెబుతున్నారా? అసలు మొదటి శతాబ్ద సంఘ చరిత్ర మనం చదివితే, ప్రారంభ కాలములోని, క్రీస్తు శకం ప్రారంభ కాలములోని సంఘ చరిత్ర మనం చదివితే ఎంత గొప్ప పోరాటాలు జరిగాయి సంఘ చరిత్రలో సత్య ప్రేమికులకు అసత్యవాదులకు. బైబిల్ దాటిన చరిత్రలోకి వెళితే వెంటనే అర్థం చేసుకోలేరేమోనని బైబిల్లో ఉన్న వచనాలలో నుండే మీకు చరిత్ర చెప్పే ప్రయత్నం చేస్తున్నా నేను. ముందు ఈ బేస్ పడాలి, ఈ ఫౌండేషన్ పడాలి. ఇదంతా కేవలం మొదటి శతాబ్దంలో ఉన్న చరిత్ర. క్రీస్తు శకంలోని మొదటి 100 సంవత్సరాల లోపు జరిగినటువంటి చరిత్ర ఇది. ఈరోజు నేను ఇస్తున్నటువంటి క్లూని మనసులో పెట్టుకొని బైబిల్ చదవండి. ఎంత తప్పించిపోయారో అపోస్తలులు. అయ్యో 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 అని ప్రభు ఎందుకు అనాలి? వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, అయ్యో అనే పదం ఎందుకు వాడాలి? మీ వలన ఎన్ని ఆత్మలు ఈరోజు నశించిపోతున్నాయో మీకు అర్థం కావట్లేదని ప్రభు మనసులోని బాధ అది. అయ్యో అనే పదం ఏదో అనాలని అనలేదు ఆయన. కొరింథీ 2వ పత్రిక మీరు గమనిస్తున్నారని అనుకుంటున్నాను ఈ విషయాలన్నీ. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం. ముందుగా 10వ అధ్యాయం చూద్దాం ఒక చిన్న పరిచయం కోసం. కొరింథీ 2వ పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. ముందుగా 12. తమ్మును తామే మెచ్చుకొని కొందరితో. ఓహో, కొరింథీ సంఘంలో కొంతమంది ఉన్నారట. ఎవరు వాళ్ళు? తమ్మును తామే మెచ్చుకొని కొందరితో జతపరుచుకొనుటకైనను వారితో సరిచూచుకొనుటకైనను మేము తెగింపజాలము. అమ్మో, వాళ్ళు చాలా పెద్దోళ్ళు, వాళ్ళంత పెద్దోళ్ళం మేం కాదంటున్నాడు ఆయన. సెల్ఫ్ ప్రొక్లెయిమ్డ్ ఇంటలెక్చువల్స్, మేధావులం మేము, మాకు మించిన జ్ఞానం ఇంకెవరి దగ్గర లేదు. తమ్మును తామే మెచ్చుకుని వారు వీళ్ళు. నోస్తిక బోధకులు, డాసెటిజం అనేటువంటి ఒక భయంకరమైనటువంటి సిద్ధాంతాన్ని సంఘాలలోనికి తీసుకొని వచ్చిన దుర్మార్గులు. 11వ అధ్యాయం మీరు మొదటి 4 వచనాలు దయచేసి మీరు రాసుకోండి. కానీ నేను నేరుగా 3-4 వచనాల్లోనికి వెళ్ళిపోతున్నాను. రాసుకోవడం మాత్రం మొదటి 4 వచనములు. 3 నుంచి చదువుతున్నాను. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను పోవునేమోనని భయపడుచున్నాను. సంఘమా, భయమా? సంఘాన్ని స్థాపించిన ఆత్మీయ తండ్రి ఆయన. సువార్త వలన నేను మిమ్మును కంటిని అంటాడు మొదటి పత్రికలో. ఏంటి 3వ వచనంలో? సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరచినట్లు మీ మనస్సులను చెరుపబడి. ఆ రోజు ఏదైనా వనంలో జరిగిన మోసానికి ఆ కాపురం, ఆ కుటుంబం ఎన్ని కష్టాలలోనికి వెళ్ళిపోయిందో మీకు గుర్తులేదా?
మోసపోతే వచ్చే ఫలితం అది, మోసపోతే వచ్చే కష్టం అది, మోసపోతే వచ్చే దేవుని ఉగ్రతది. ఏదైనా వనంలో ఇద్దరు కనపడతారు మనకు. మోసం చేసిన వాడు కనపడతాడు, మోసపోయిన వారు కనపడుతున్నారు. మోసపోయిన వారి బృందం ఇద్దరు, మోసగించిన వాడు ఒకడు. దేవుని ఉగ్రత ఎవరి మీదకి వచ్చింది? మోసగిచ్చినోడికి వచ్చింది, మోసపోయిన వారి మీదకి కూడా వచ్చింది. నేను చెప్పలేదా మీకు? నేను చెప్పలేదా అని అడుగుతున్నాడు అక్కడ. నేను చెప్పకపోతే నాది తప్పు, చెప్పిన తర్వాత కూడా నీకు ఎక్కకపోతే అది నీ తప్పు. తినొద్దు అన్నాను అంతే. మంగళవారం తినొచ్చేమో, శుక్రవారం తినొచ్చు అని నువ్వు రాసుకోకు. నేను తినొద్దన్నానంటే తినకూడదంతే. ఎవడో చెప్పాడు, ఏదో చూపించాడు, స్టోరీలు చెప్పకు. నువ్వు ఇచ్చిన స్త్రీ అని చెబితే నీ తెలివి నా దగ్గర పనికిరాదు. సర్పము నన్ను మోసపుచ్చిందని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తే నా దగ్గర వర్కౌట్ అవ్వదు. ఎందుకు ఏదేనో వనంలోని సందర్భం తెస్తున్నాడు కొరింథీయులకు? అక్కడేం జరిగిందో ఇక్కడేదే జరుగుతుంది, జాగ్రత్త. వాళ్ళు చెబితే మేము విన్నాము అని అమాయకంగా ఫేస్ పెట్టి చెప్పొద్దండి. ఫ్యూచర్లో వాళ్ళు కూడా అట్లనే ట్రై చేశారు ఫస్ట్లో. మీ మనస్సులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమోనని భయపడుచున్నాను. అంత ప్రమాదమా? అసత్యంలోనికి జారిపోతే సంఘం అన్నది అంత ప్రమాదమా? ఎవరికి భయం? పౌలు గారికి ఉంది. ఎవరు పౌలు గారు? ఆ సంఘాన్ని స్థాపించినవాడు, ఆ సంఘానికి ఆత్మీయ తండ్రి, ఆ సంఘం ఎడల బాధ్యత కలిగిన వాడు, ఆ సంఘము ఎడల భారము కలిగినవాడు. బాధ్యత కలిగినవాడు, భారము కలిగినవాడు సంఘానికి సత్యాన్ని నేర్పిస్తాడు. నేర్చుకునేవారు అంతే బాధ్యతగా నేర్చుకోవాలి. చూడండి 4వ వచనం. ఏలయనగా వచ్చిన వాడెవడైనను మేము ప్రకటింపని మరి ఒక యేసును ప్రకటించిన, లేక మీరు పొందని మరి ఒక ఆత్మను మీరు పొందినను, మీరు అంగీకరింపని మరి ఒక సువార్త మీరు అంగీకరించినను, మీరు వానిని గూర్చి సహించుట యుక్తమే. యుక్తమే అంటే ప్రొసీడ్ అని కాదు ఇక్కడ. ఇప్పుడు నాకు ప్రొజెక్టర్ లేదు ఈరోజు, నా బ్యాడ్ లక్. ప్రొజెక్టర్ ఉంటే చూపించేవాడిని. తెలుగులో ఉన్న వానిని సహించుట అనేటువంటి ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో 4వ వచనంలో, వానిని అనే తెలుగు ఎక్స్ప్రెషన్కి గ్రీక్లో వాడు అని లేదు. దానిని సహించుట యుక్తమే అనేటువంటి ఒక ఎక్స్ప్రెషన్ కనపడుతుంది అక్కడ. ఇప్పుడు అది అప్రస్తుతం, కానీ పాయింట్కి వస్తాను. ఈ చాప్టర్లో ఆయన ఐరానికల్గా సెటైరికల్గా మాట్లాడుతుంటాడు. సెటైరికల్గా మాట్లాడుతుంటాడు. మళ్ళీ చదువుదాం 4వ వచనం. ఏలైనగా వచ్చిన వాడు ఎవడైనను మేము ప్రకటింపని మరి ఒక యేసును ప్రకటించినను, లేక మీరు పొందని మరి ఒక ఆత్మను మీరు పొందినను, మీరు అంగీకరింపని మరి ఒక సువార్త మీరు అంగీకరించినను, మీరు వానిని సహించుట యుక్తమే. అంటే దీని పాయింట్ ఇక్కడ, వాళ్ళ విషయాలు బాగా వింటున్నారు, బాగా ఎక్కిచ్చేసుకుంటున్నారు మీరు. సెటైరికల్ స్టేట్మెంట్ అంటే, ఐరానికల్ స్టేట్మెంట్ అంటే ఎలా ఉంటాయంటే, ఇప్పుడు మీరు పెద్దోళ్ళు అయిపోయారండి, ఏం చెప్పే మాటలు వెళ్ళండి చేయండి, మీరు చేసేది చేయండి, ఇంకేం చేద్దాం అంటారు కదా. మీరు పెద్దోళ్ళు అయిపోయారు అని అంటే నిజంగా పెద్దోళ్ళు అయిపోయామని చెప్పి థ్యాంక్స్ అని చెప్పకూడదు, రివర్స్. అది ఐరానికల్ స్టేట్మెంట్ అది. భవిష్యత్తులో మళ్ళీ పోర్షన్ దగ్గరకు వచ్చినప్పుడు మాట్లాడతాను మళ్ళీ సపరేట్గా. పౌలు గారి శరీరంలో ముళ్ళు అంటే ఏమిటని వివరించేటప్పుడు ఇవన్నీ టచ్ చేసుకుంటూ వచ్చాను. కానీ ఇప్పుడు నా లైన్ అది కాదు కనుక అసలు ఇక్కడ నేను చెప్పాలనుకున్న థీమ్ పైన మనం నిలబడి మాట్లాడదాం. ఏమిటది? హెచ్చరికలు ఉన్నాయా లేదా సంఘాలకు? అమ్మో జాగ్రత్త, 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 మోసపోతారేమో జాగ్రత్త. గలతీ పత్రిక 1వ అధ్యాయం
గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. బాగా తెలిసిన పోర్షన్ ఇది, 6వ వచనం నుంచి. బాగా తెలిసిన మాట. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవటం చూడగా నాకు ఆశ్చర్యం వేస్తోంది. అంటే సువార్తలు ఎన్ని రకాల సువార్తలు ఉన్నాయి? సత్య సువార్త, భిన్నమైన సువార్త. భిన్నమైన బోధలను ఇంగ్లీష్లో హెరిసీస్ అని అంటారు. హెరిసీస్ అని అంటారు. అసలు మొదటి శతాబ్దంలో ఎన్ని హెరిసీస్, ప్రారంభ సంఘ చరిత్ర కాలంలో ఎన్ని హెరిసీస్, ఎన్ని భిన్నమైన బోధలు. సంఘానికి ఈ భిన్నమైన బోధలు ఎంతో ప్రమాదం. అది నువ్వు బయటికి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆ న్యూ టెస్ట్మెంట్ పోర్షన్ అంతా చదువుకుంటూ మీరు ప్రయాణం చేస్తే చాలు, కొట్టొచ్చినట్టు కనపడుతుంటాయి అపోస్తలుల హెచ్చరికలు, కొట్టొచ్చినట్టు కనపడుతుంటాయి దేవుడు తన దాసుల ద్వారా ఇచ్చినటువంటి హెచ్చరికలన్నీ కూడా. 7వ వచనం, అది మరి ఒక సువార్త కాదు, కానీ క్రీస్తు సువార్తను చెరుపగోరి మిమ్మును కలవరపరచువారు కొందరున్నారు. మేము మీకు ప్రకటించిన సువార్తగాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకం నుండి వచ్చిన ఒక దూతైనను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవునుగాక. అంటే ఎంత ప్రమాదం అది! వేరొక బోధన సంఘంలోనికి తీసుకొని రావడం, తద్వారా జరగబోయే నష్టం ఎంత ప్రమాదమో భక్తుడైన పౌలు గారికి తెలుసు గనుక ఆయన చేస్తున్న హెచ్చరికలు అవి. వెళ్దాం కొలొస్సీయులకు రాసిన పత్రిక, ఎఫెసీ పత్రికకు ముందుగా వెళ్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనము ముందుగా చూద్దాం. 14వ వచనం, అందువలన మనమిక మీదట, అందరు తీశారా? ఎఫెసీ పత్రిక 4:14, అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుష్యుల మాయోపాయముల చేత వంచనతోను తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోను గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగురగొట్టబడిన వారమైనట్లుండక. అలా ఉండక, జాగ్రత్త, అలా ఉండక ప్రేమ కలిగి, నెక్స్ట్ మాట 15వ వచనంలో, ప్రేమ కలిగి, చదవండి. సత్యము చెప్పుచు ప్రేమ కలిగి, ప్రేమ కలిగి, నెక్స్ట్ సత్యము చెప్పుచు ప్రేమ కలిగి, అందరూ చెప్పాలి, ప్రేమ కలిగి, నెక్స్ట్ సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదుము. ప్రేమే సరిపోతుందా? సత్యము కూడా యాడ్ అవ్వాలా? సత్యమే సరిపోతుందా? ప్రేమ యాడ్ అవ్వాలా? ఈ రెండిట్లో ఏది లేకపోయినా సంఘము ఫెయిల్. దేవుని మహాకృపను బట్టి మా స్థానిక సంఘం 10 మందికి మనకు చేతనైనంత మనస్తోమతకు తగ్గ ప్రేమను కేవలం పెదవులతో మాత్రమే కాదు, క్రియారూపకంగా కూడా చూపగలుగుతున్నాం. అందును బట్టి దేవునికి స్తోత్రం. ప్రేమ విషయంలో మనం రాజీపడం. మేలు చేయుట మన చేతనైనప్పుడు అది పొందదగిన వారికి మనము చేయకుండా ఎప్పుడు కూడా మన పరిధిలో ఉంటే, కొన్ని సందర్భాలలో మన పరిధి దాటినా కూడా మనము ప్రయత్నాలు చేసి ఏదో ఒక విధంగా వారిని ఆ స్థితిలో నుంచి బయటికి రావాలనే ప్రయత్నం నిరంతరాయంగా చేస్తూనే ఉంటాం మనం ఉన్నంత వరకు. ఎదుటివాడికి రూపాయి కావాలి, మన దగ్గర 5 రూపాయలు ఉంది, 4 రూపాయలు పెట్టుకొని రూపాయి ఇచ్చేద్దామనే తత్వమే మంది. ప్రేమలో మనం రాజీ పడనప్పుడు సత్యములో ఎందుకు రాజీ పడాలి? చెప్పండి. ఈజ్ ఇట్ నాట్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు గ్రో ఇన్ ట్రూత్? సత్యములో మనము ఎదగాలన్నది మన బాధ్యత కాదా? ఏమంటున్నాడు? ప్రేమ కలిగి, 15వ వచనం, సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదుము. అందుచేత
ఈ పిల్లలను కొంచెం ఈ ఇక్కడ ఉన్న వాళ్ళు కాన్సన్ట్రేట్, ఫోకస్. కొలస్సీ పత్రిక వద్దాం, 2వ అధ్యాయం. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనము చూద్దాం. 4వ వచనము చూద్దాం. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. ఎవడైనను చక్కని మాటల చేత మిమ్మును మోసపరచకుండునట్లు ఈ సంగతిని చెప్పుచున్నాను. మోసపోకూడదు, అదే కదా పాయింట్, అక్కడ థీమ్. పత్రిక ఏదైనా, ప్రాంతం ఏదైనా మోసపోకూడదు. గత వారం ఈ కొలస్సీ సంఘం గురించి ఒక చిన్న విషయం చెప్పాను. ఫిలాసఫీస్, ఎన్నో తత్వ సిద్ధాంతాలు ఆ సంఘంలోనికి జొచ్చి ఆ సంఘాన్ని బలహీనపరుస్తున్న, విశ్వాస భ్రష్టులను చేస్తున్న ఆ భయంకరమైన పరిస్థితులలో ఈ హెచ్చరిక పత్రిక వాళ్ళకు వెళ్ళింది. చెరసాలలో నుండి పంపాడు. ఇది హౌస్ అరెస్ట్ అయి ఉండి పంపినటువంటి పత్రిక ఇది. 8వ వచనం, అదే పత్రిక 8వ వచనం. ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్థక తత్వజ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని పోవాడెవడైనా ఉండునేమోనని జాగ్రత్త. ఏంటి కొత్త నిబంధనలు ఇన్ని జాగ్రత్తలు కనబడుతున్నాయి? కనబడుతున్న జాగ్రత్తలను జాగ్రత్తగా మనం పట్టించుకున్నామా అది ప్రశ్న. కనబడుతున్న జాగ్రత్తలను జాగ్రత్తగా మనం పట్టించుకున్నామా? మళ్ళీ చదువుతాం, 8వ వచనం. ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్థక తత్వజ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని పోవువాడు ఎవడైనా ఉండునేమోనని జాగ్రత్తగా ఉండుడి. ఏలయనగా దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. ఎస్, హీ కేమ్ ఇన్ ఫ్లెష్. ఎవరు చెప్పాడు మీ మధ్యకు వచ్చి ఆయన శరీరంగా రాలేదని? మీకు అర్థమవుతుందో లేదు? ఇక్కడ డాక్ట్రిన్ అర్థం కావాలి. వచ్చిన ఫాల్స్ డాక్ట్రిన్ ఏంటో మనకు అర్థం కావాలి. వచ్చిన హెరిసి ఏంటో మనకు అర్థం కావాలి. వీళ్ళు చేసిన బోధ ఏంటో చెప్పనా? ఈ డాసెటిక్స్ అనేటువంటి వాళ్ళు, డాసెటిజం అనేటువంటి మొన్న ఆదివారం చెప్పినట్టుగా డాసెటిక్స్ చెప్పినటువంటి బోధ ఏంటి? యేసుక్రీస్తు అంటే దేవుడు నరుడిగా రాడు. దేవుడు ఎక్కడైనా నరుడిగా వస్తాడా? దేవుడు ఎక్కడైనా నరుడిగా వస్తాడా? మీ సంఘాలను స్థాపించి ఆ సంఘాలలో చెప్పిన బోధేంటి? ఆదియందు వాక్యం ఉండేను, వాక్యము దేవుని యొద్ద ఉండేను, వాక్యము దేవుడై ఉండేను, ఆ దేవుడు శరీరధారి అయి, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించననే బోధ ఏదైతే మీ మధ్యకు వచ్చిందో, డాసెటిజం గురించి మాట్లాడుతున్నా నేను. దేవుడు రాడు నరుడిగా. అందుకే మీరు విన్న యేసుక్రీస్తు అన్న ఆయన శరీరధారిగా రాలేదు. తిప్పి కొడుతున్నారు బోధ. దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. వచ్చాడు శరీరముతో. ఏ నష్టమేంటి? వాళ్ళు ఒప్పుకుని మీకు అంటే ఇప్పుడు యేసు ప్రభు దేవుడు కాదు అంటున్న వాళ్ళందరికీ హిస్టరీ తెలియదు సరిగా. తెలిసింటే ఇన్ని మాట్లాడరు. అక్కడ ప్రాబ్లం ఏంటో చెప్పనా? యేసుక్రీస్తు అన్న ఆయన దేవుడు గనుక నరుడిగా రావడానికి అవకాశం లేదు. అది బోధ. అప్పుడు అపోస్తలులు పండగ చేసుకోవచ్చుగా, అమ్మయ్య దేవుడని ఒప్పుకున్నారులే, నరుడని ఒప్పుకోకపోతే ఏమొచ్చింది నష్టం అని. ఆయన దేవుడని ఒప్పుకున్న ఎవడైనా నరుడిగా వచ్చాడని కూడా ఒప్పుకోవాలి. నరుడిగా వచ్చాడని ఒప్పుకుంటేనే రక్తాన్ని కార్చగలడు, మనందరి నిమిత్తం ప్రాణం పెట్టగలడు. అప్పుడు మాత్రమే ఆయన రక్తంలో మన పాపాలను మనము కడుగుకోగలము. ఇది సిలువను గుర్చిన వార్త. ఆయన నరుడిగా రాలేదన్న బోధనే గనుక సమాజంలో నిలబడిపోతే సిలువను గూర్చిన వార్త సమాధైపోతుంది. ఏ మనిషి అయినా ఆయనను దేవుడని ఒప్పుకోవడం ఎంత ఇంపార్టెంటో, నరుడిగా వచ్చాడని ఒప్పుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. ఇది మొదటి శతాబ్దంలో అపోస్తలులకు మిగిలిన బోధకులు ఎదురైనటువంటి సమస్య ఏమిటది? ఆయన దేవుడు గనుక
నరుడు కాలేడు. ఇప్పుడు మన ఎదురుగా ఉన్నటువంటి భిన్నమైన హెరిసీస్ ఏంటి, భిన్నమైన బోధలేంటి? ఆయన నరుడిగా వచ్చాడు కనుక దేవుడు కాలేడు. రివర్స్లో ఉంది అంతే, పోరాటం మాత్రం సేమ్. మీకు అర్థమైందో లేదు? ఆ రోజు పోరాటం అదే, ఈ రోజు పోరాటం అదే, కాకపోతే కాన్సెప్ట్లో కొంచెం చిన్న తేడా. ఆయన దేవుడు కనుక నరుడు అవ్వలేడు అన్నారు ఆ రోజు భిన్నమైన బోధకులు, అబద్ధ బోధకులు. ఈరోజు ఆయన నరుడిగా వచ్చాడు కనుక కాలేడు దేవుడు. మొదటి శతాబ్దంలో జరిగిన సత్యానికి సంబంధించిన ఫైటింగ్ ఈరోజు జరుగుతోంది. ఆ పోరాటం ఈ పోరాటం సేమ్ టు సేమ్, కాకపోతే ఒకటిది, వాళ్ళు నరుడని నిరూపించాల్సిన పరిస్థితి వారికి ఏర్పడింది. వారు నరుడిగా వచ్చాడని చెప్పాల్సిన, ఖండితముగా గట్టిగా చెప్పాల్సిన అవసరత వారికి ఏర్పడింది. ఆయన నరుడిగా వచ్చిన దేవుడని చెప్పాల్సిన అవసరత మనకి ఏర్పడింది. దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా ప్లేటో అనేటువంటి తత్వవేత్త యొక్క భావాలు ఎక్కించుకున్న నోస్తికులను గురించినటువంటి అవగాహన గనుక ఈరోజు బైబిల్ బోధించేటువంటి క్రొత్త నిబంధనను డీల్ చేసేటువంటి ఈ బోధకులు గనుక ఉండి ఉంటే ఈరోజు యేసు ప్రభు దేవుడు కాదనేటువంటి దుర్మార్గమైన బోధన అసలు మాట్లాడడానికి కూడా వెన్నులో వణుకు పుట్టేది. భయం లేకుండా చెబుతున్నారు ఈరోజు యేసు ప్రభు దేవుడు కాదని. ఏం చేద్దాం మనం? ఊరుకుందామా? సంఘాలను జాగ్రత్త పరచాల్సిన బాధ్యత మన మీద లేదు? భారతదేశానికి వచ్చిన స్వాతంత్రం గురించి మనం మాట్లాడుకోవాలంటే దాని వెనకల, దాని ముందు, దాని చుట్టూ ఉన్నటువంటి వాతావరణం గురించి మనం మాట్లాడుకుంటామే. ఎందుకు ఈరోజు అంబేద్కర్ గారి గురించి అంత గొప్పగా దేశం మాట్లాడుకుంటుంది? అంబేద్కర్ గారి గురించి దేశం ఎందుకు అంత గొప్పగా మాట్లాడుకుంటుంది? ఎలాంటి పరిస్థితుల్లో ఆయన చదివాడు, ఎలాంటి పరిస్థితుల్లో ఆయన పోరాడాడు, ఎలాంటి పరిస్థితుల్లో సమాన హక్కులు తీసుకొని రావడానికి ఆయన నిలబడ్డాడని చరిత్ర తెలిసిన వారు అంబేద్కర్ గారిని గొప్పవాడంటారు. ఇన్ జనరల్ కాంటెక్స్ట్ ఐఎమ్ కోటింగ్ దిస్. ఒక గాంధీ గారిని ఎందుకు జాతిపితగా ఈరోజు మనం గుర్తించాం? దాని వెనకాల ఒక చరిత్ర ఉంది. స్వతంత్ర సమర యోధులందరి గురించి మనం ఎందుకు అంత గొప్పగా మాట్లాడుకుంటాం? ప్రతి ఆగస్టు 15వ తారీఖున హిస్టరీపై ఐడియా ఉంటే వీళ్ళందరి గురించి మనము పలానా టైంలో, పలానా పీరియడ్లో వాళ్ళు ఇలా నిలబడ్డారు. ఎందుకు అల్లూరి సీతారామరాజు గారి గురించి మనం అలా గొప్పగా మాట్లాడుకుంటాం? తెలియొద్దు? హిస్టరీ అనేది తెలియకుండానే, చరిత్ర అనేది పక్కన పెట్టి, చరిత్రను పక్కన పెట్టేసి ఏమర్థం చేసుకుంటాం చెప్పండి? వాస్తవాలు తెలియాలంటే చరిత్ర తెలియాలి. చరిత్ర పక్కన పెడతావా, నీకు వాస్తవం తెలిసే అవకాశమే లేదు. నేను ఇంకా మొదటి శతాబ్దం గురించి మాట్లాడుతున్నా. 2వ శతాబ్దం, 3వ శతాబ్దం, 4వ శతాబ్దం అలా ప్రయాణం చేస్తే ఎంత భయంకరమైన సవాళ్ళు సంఘానికి ఎదురయ్యాయి చూస్తున్నారుగా. అలా పోరాటం ఎలా ఉంది, ఆ పోరాటం ఎలా నడిచింది? తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం. తిమోతి గారికి వ్రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 3 నుండి 4 వచనములు కలిసి ఉన్నాయి. 3 నుండి 4 వచనములు. నేను మాసిదోనియకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు, కల్పనా కథలును, మితములేని వంశావళులను, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో గాక వివాదములతోనే సంబంధము కలిగి ఉన్నవి గనుక వాటిని లక్ష్య పెట్టవద్దనియు, కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెస్లో నిలిచి ఉండవలెనని నిన్ను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడు హెచ్చరించుచున్నాను. సత్యమునకు భిన్నమైన బోధ సంఘములో లేకుండా చేయాలి తిమోతి. నువ్వు బోధించకు. అలాంటి అవకాశం ఉంటే వెంటనే జాగ్రత్త పరచాలి. అందుకే ఆ సంఘములో నేను విడిచిపెట్టేసి వచ్చాను. గమనిస్తున్నారా? 4వ అధ్యాయం, అదే పత్రిక 4వ అధ్యాయం
అదే పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ. సంఘాలలో దయ్యముల బోధ. చూడండి ఇక్కడ, దయ్యముల బోధ యందు లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. చెప్పండి, విశ్వాస భ్రష్టులు ఎప్పుడవుతారు? బోధ మారితే. విశ్వాస భ్రష్టులు ఎప్పుడవుతారు? బోధ కల్తీ అయితే, దేవుని బోధ స్థానములో దయ్యముల బోధ వచ్చేస్తే. ఎవరనుకుంటున్నారు? వీళ్ళు నోస్తికులదే. 3వ వచనం, ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గల వారై వివాహము నిషేధించుచు. పోయినసారి చెప్పాను కదా, నాస్టిక్ అసెటిక్స్. నోస్తిక సన్యాసుల వాళ్ళ గురించి మాట్లాడాను లాస్ట్ వీక్ నేను. ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గల వారై వివాహము నిషేధించుచు సత్య విషయమై, ఆ మాట చూడండి అక్కడ, సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్థుతులు చెల్లించి పుచ్చుకొని నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానవలెనని చెప్పుచుందురు. జాగ్రత్త. బోధ కల్తీ అయితే మన విశ్వాసమే భ్రష్టత్వములోనికి జారిపోతుంది. జాగ్రత్త. 2వ అధ్యాయం అదే పత్రిక 4వ వచనం, అదే మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం, ఆయన మనుష్యులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని ఇచ్చయించుచున్నాడు. చూస్తున్నారు కదా ఇవన్నీ. రక్షణ పొందాలి, నెక్స్ట్ సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం సంపాదించాలి. రక్షణ ఉంటే సరిపోతుంది కాదు, బ్యాప్టిజం తీసుకుంటే అయిపోతుందని కాదు. బాధ్యత. అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన యందును ఎడతెగకెందుకున్నారు వాళ్ళు? అపోస్తలుల బోధలోనే ఉండాలి. 6వ అధ్యాయం అదే పత్రిక 6వ అధ్యాయం 3-4 వచనములు చూద్దాం. మొదటి పత్రిక, తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 3-4 వచనములు. ఎవడైనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను, అంటే ఆరోగ్యకరమైన వాక్యములు అన్నాడు కింద ఫుట్ నోట్లో, దైవభక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక భిన్నమైన బోధను ఉపదేశించిన ఎడల వాడేమీ ఎరుగక తర్కములను గూర్చి వాగ్వాదములను గూర్చి వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడగును. వీటి మూలముగా అసూయ, కలహము, దూషణలు, దురనుమానములు, చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై ఆ మాట చూడండి అక్కడ, సత్యహీనులై దైవభక్తి లాభ సాధనం అనుకుని మనుషుల వ్యర్థ వివాదములను కలుగుచున్నవి. జాగ్రత్త. భిన్నమైన బోధలు. జాగ్రత్త. 20వ వచనం అదే 6వ అధ్యాయం 20వ వచనం. 20-21-2 రాసుకుందాం. 20-21-2 రాసుకుందాం. ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దానిని నువ్వేం చేయాలి? చెప్పండి అన్నమాట. నీకు అప్పగింపబడిన దానిని ఏం చేయాలి? కాపాడాలి. పోయినా పర్లేదనుకోకూడదు. మీరు ఒక్క సంగతి ఆలోచించండి. అక్కడ కాపాడి అనే పదాన్ని అలా పట్టుకొని నిలబడండి. అక్కడ పోరాటం ఉందో లేదో మీకు అర్థమైపోతుంది. అవునా కదా? కాపాడాలి అంటే అర్థం ఏంటి? ఏదో ప్రమాదం ఉందనేగా. ఆ ప్రమాదం నుండి నువ్వు కాపాడాలి. కోడి తన పిల్లలను రెక్కల కిందికి తీసేసుకుంటుంది అలా. ఎప్పుడు? పైనుంచి ఏదో ప్రమాదం వస్తుంది, కాకి రూపంలోనో గద్ద రూపంలోనో వస్తుంటే ఫటాఫట్ లాగేస్తుంది. అలా తీసుకొని రా అంటుంది. ప్రమాదం ఉన్నప్పుడే కాపాడాల్సిన బాధ్యత అప్పగించబడుతుంది. ప్రమాదం ఉంది అనగానే గుర్తించాలి, కనిపెట్టి ఉండు అన్నాడు ఇంతకుముందు వచనాలలో. ప్రమాదం కనబడగానే కాపాడడానికి చర్యలు తీసుకోవాలి. ఏది సత్యమో ఏది అసత్యమో చూపించాలి. ఓ
ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దానిని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకును జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకు దూరముగా ఉండుము. ఆ విషయములో ప్రవీణులమని కొందరు అనుకుని విశ్వాస విషయము తప్పిపోయిరే. నీకు అప్పగింపబడిన దానిని కాపాడి అంటే నువ్వెక్కడైనా బలహీనుడైపోతావని కాదు ఇక్కడ పాయింట్. నీకు ఏ ఆత్మలైతే అప్పగించబడ్డాయో ఆ ఆత్మలెవరు కూడా బలహీన పడకుండా నువ్వు చూసుకోవాలి. దట్ ఈస్ యువర్ డ్యూటీ. తిమోతి గారికి హార్ట్ అటాక్ వచ్చి చనిపోతే అనుకోండి, కాసేపు ఆ సంఘంలో పరిచయం చేస్తుండగా తిమోతి గారికి హార్ట్ స్ట్రోక్ వచ్చింది, చనిపోయాడు. సంఘం ఏం కావాలి ఇప్పుడు? సంఘం ఏం కావాలి? బ్రద్దలైపోయిన ఓడ మునిగిపోయినట్టుగా సంఘం మునిగిపోవాలా? తిమోతి గారి లేకున్న సంఘం నిలబడాలి అని అంటే బతికున్నప్పుడే తిమోతి గారు, నేను పోయిన తర్వాత మిమ్మును మీరు ఎలా కాపాడుకోవాలో మీకు తెలియాలంటే సత్యమును దట్టి మీరు కట్టుకోవాలి. క్రైస్తవునికి దేవుడిచ్చిన యుద్ధోపకరణాలలో ఒక యుద్ధోపకరణం పేరే సత్యమును దట్టి, బెల్ట్ ఆఫ్ ట్రూత్. దేవుడిచ్చు సర్వాంగ కవచములో సత్యమును దట్టి ఒకటి. సంఘానికి సత్యం అంటే ఇష్టం లేకపోతే అది సంఘమే కాదు. సత్యాన్ని ప్రేమించేది సంఘము కాకపోతే అది సంఘము కానే కాదు. వాక్యానుసారమైన లేఖనానుసారమైన స్థితి నాకుండాలని సంఘానికి భారము లేకపోతే అది సంఘమే కాదు. ముందు వెనుక చరిత్ర తెలీదు, ముందు వెనుక విషయం తెలీదు, ప్రవీణులమని అనుకుంటారట కొంతమంది. ప్రవీణులని వారు జ్ఞానం అనుకునే విషయంలో వారిది అజ్ఞానమని మనం చూపించొద్దు. రెండవ పత్రిక, తిమోతి గారికి వ్రాసిన రెండవ పత్రిక, 2వ అధ్యాయం చూడండి. ఇక్కడ ఇంకొక భయంకరమైన దుర్బోధ, దీని గురించి ఆయన చేస్తున్నటువంటి జాగ్రత్త లేదా హెచ్చరిక. 16 లేదా 15 ముందుగా చూద్దామా? 15 దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనుపరుచుకున్నట్టుకు జాగ్రత్త పడు. సంఘ బాధ్యతలు కలిగిన ఎవరైనా సత్యవాక్యమును సరిగా విభజించే స్థితిలో దేవునికి కనబడాలి. అప్పుడు మాత్రమే ఆ వ్యక్తి దేవుని ఎదుట యోగ్యునిగా ఎంచబడతాడు. రేపు ఆదివారం అంటే ఈరోజు రాత్రి కూర్చొని రెఫరెన్స్లు 4 తీసుకొని ప్రిపేర్ అయ్యి మరుసటి దినం ఉదయం వచ్చి ఏదో గంట సేపు మేనేజ్ చేసి వెళ్ళిపోదామంటే కుదరదు. కొన్ని సందర్భాలు అలాంటి మంచి మంచి ఫార్ములాస్ చెబుతుంటారు. ఏమని ఒక 4 రెఫరెన్స్లు తీసుకొని అల్లుకొని పోవచ్చు అంటారు. అల్లుకొని పోయేది కాదు వాక్యం. అల్లుకొని పోయేది కాదు వాక్యం. కాపాడాలి, ఆత్మలను కాపాడాలి. అప్పుడు మాత్రమే సేవకుడు దేవుని ఎదుట యోగ్యునిగా ఎంచబడతాడు. ఏమంటున్నాడు? సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగా, ఫుట్నోట్లో విభజించువానిగా నిన్ను నీవే దేవునికి కనుపరుచుకున్నట్టుకు జాగ్రత్త. 16 అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండుము. అట్టి మాటలాడువారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు. నెక్స్ట్ మాట, కొరుకు పుండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును, వారిలో హుమెనయును ఫిలేతును ఉన్నారు. ఇప్పుడు చూడండి, వీళ్ళు తెచ్చిన బోధ, వారు పునరుత్థానము గతించేనని చెప్పుచు సత్యము విషయమై తప్పిపోయి కొందరి విశ్వాసమును చెరుపుచున్నారు. అది భిన్నమైన బోధ. పునరుత్థానము గతించేనంటే అది అర్థం ఏంటి? ఫ్యూచర్లో మనకు పునరుత్థానం లేదనే బోధ. అదే నోస్తిక బోధ. నోస్తిక అనే పదం బైబిల్లో లేదు కదండి అంటే తమకు హిస్టరీ తెలీదు, విషయం తెలీదు.
తెలియని వాళ్ళు ఇలాంటి క్వశ్చన్స్ వేసేది, తెలియని వాళ్ళు ఇలాంటి క్వశ్చన్స్ వేసేది. పునరుత్థానం గతించిన అర్థం ఏంటి? బ్యాప్టిజం తీసుకున్నప్పుడే పునరుత్థానం జరిగిపోయింది. ఇక ఫ్యూచర్లో పునరుత్థానం అనేది లేదు. దేనికి లేదు పునరుత్థానం? ఈ శరీరానికి లేదు. అది బోధ. దెర్ ఈజ్ నో బాడీలీ రెజరెక్షన్, ఇట్స్ ఓన్లీ స్పిరిచువల్ రెజరెక్షన్. దెర్ ఈజ్ నో బాడీలీ ఆర్ ఫిజికల్ రెజరెక్షన్ ఇన్ ఫ్యూచర్. దట్ ఈస్ ద హెరిసీ విచ్ ఈస్ బీయింగ్ డెల్ట్ విత్ హియర్. ఏం చేస్తున్నారు వీళ్ళు? వారే సత్యము విషయము తప్పిపోయి కొందరి విశ్వాసమును చెరుపుచున్నారు. నువ్వు జాగ్రత్త, నీకు అప్పగింపబడిన ఆత్మలు జాగ్రత్త. ఈ పత్రిక ద్వారా పౌలు గారు, ఈ పత్రికే చిట్ట చివరి పత్రిక, పౌలు గారు రాసిన పత్రిక. అందులోనే కదా, నేను ఇప్పుడే పానార్పణంగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలం సమీపమై ఉన్నది. పోయే ముందు కూడా బోధ గురించి జాగ్రత్త చెప్పి వెళ్ళిపోతున్నాడు చూడండి. పోయే ముందు కూడా. మూడవ అధ్యాయం, అదే 2వ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనము చూద్దాం. 8. ఎన్నే యంబ్రే అనువారు మోషేను ఎదిరించినట్టు వీరును చెడిన మనస్సు కలిగి విశ్వాస విషయములో భ్రష్టులై సత్యమును ఎదిరింతురు. అయినను వారి అవివేకమేలాగు తేటపడెనో, వారి అవివేకమేలాగు తేటపడెనో అలాగే వీరిది కూడా అందరికీ తేటపడును గనుక వీరు ఇక ముందుకు సాగరు. అంటే ఎన్నే ఎంబ్రే అనేటువంటి వారి అజ్ఞానం, అవివేకం ఆ రోజు బయటపడింది. ఎందుకు? అక్కడ సత్యబోధకులు ఉన్నారు కనుక. సత్యబోధకులుంటేనే అసత్య బోధకుల అవివేకం బయటపడుతుంది. మనం మాట్లాడకూడదు అని సత్యబోధకులందరూ సైలెంట్గా ఉంటే అసత్యమే తాండవం వెళ్తుంది. వారి అవివేకమే వివేకంగా కనపడుతుంది, వారి అజ్ఞానమే జ్ఞానమై నిలబడుతుంది. అవునా? ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్టో లేకపోతే ఏదో మీరు వేసుకుంటున్నారు, అదే నకిలీగా ఎక్స్పైర్ అయిపోయిందని నాకు తెలుసు, నేను చెప్పొద్దు మీకు. మీ స్వాతంత్రమును నేను హరించుట ఎలా తినుడి అనేనా? ఏమంటున్నాడు? వారి అవివేకమేలాగు తేటపడేనో అలాగే వీరిది కూడా అందరికీ తేటపడును గనుక వీరు ఇక ముందుకు సాగరు. అది జరగాలంటే ఎవరో ఒకరు నోరు తెరవద్దు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, తెలిసిన వారందరూ నోర్లు తెరవాలి, సత్యము చెప్పాలి. యేసుప్రభు దేవుడు అని బైబిల్లో ఉంది, అది సత్యం. అది తర్జుమా తప్పు అన్నారు అనుకోండి, కాదని చెప్పాలి. తర్జుమా తప్పు కాదు అని చెప్పాలి. చెప్పలేదనుకోండి, వాళ్ళంటున్న తర్జుమా తప్పే తప్పుగా చెప్పబడుతుంది. ఇక వాళ్ళంటున్నటువంటి తప్పుడు వ్యాఖ్యానమే తర్వాత నిలబడిపోతుంది. తెలిసిన వాడు నోరు మూసుకుంటే అది వాడు చేస్తున్నటువంటి ద్రోహం. తెలిసిన వాడు తెలియని వారికి చెప్పినప్పుడు, తెలియని వారు తెలుసుకున్నప్పుడు వారు మౌనంగా ఉంటే వారు చేసే తప్పే. ఒకరు ఇద్దరు కాదు, అందరూ తెరవాలి, అందరూ తెరవాలి. 4వ అధ్యాయం, అదే పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినివ్వక కల్పనా కథల వైపునకు తిరుగు కాలం వచ్చును. ప్రమాదం ఇది, ప్రమాదం. తీతుగారికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 10-11 వచనం.
10-11 మతభేదములు కలిగించు మనుషునికి 1-2 మార్లు బుద్ధి చెప్పిన తర్వాత వానిని విసర్జించు. మనం అదే చేస్తున్నాం. 1-2 సార్లు చెప్పాం, వినకపోతే ఇక వాళ్ళని వదిలేద్దాం. మనం ప్రజలను ఎడ్యుకేట్ చేద్దాం, వాళ్ళని వదిలేద్దాం, ప్రజలను చైతన్యపరుద్దాం. వాళ్ళ పేర్లు వాళ్ళవన్నీ మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. అయిపోయింది. పిలిచినంతవరకు పిలిచాం, చెప్పేంతవరకు చెప్పాం. ఇక ప్రజలను చైతన్యపరచడమే ధ్యేయంగా పెట్టుకొని ముందుకెళ్ళిపోవాలి. అట్టివాడు 11వ వచనం, మార్గము తప్పి తనకు తానే శిక్ష విధించుకొనిన వాడై పాపము చేయుచున్నాడని నీవెరుగుదువు. హెబ్రీ పత్రిక 13 రాసుకుంటున్నారని అనుకుంటున్న ఈ రెఫరెన్స్లన్నీ. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 9వ వచనం. 9 నానా విధములైన అన్య బోధల చేత త్రిప్పబడకుడి. జాగ్రత్త. నానా విధమైన బోధలు. పేతురుగారు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయం మొదటి నుండి, మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోనూ అబద్ధ బోధకులుందురు. గతంలో ఉన్నారు, గతంలో ఉండిరి, ఫ్యూచర్లో కూడా ఉంటారు. గతంలో ఉండిరి, ఫ్యూచర్లో కూడా ఉంటారు. అది పాయింట్ అక్కడ. అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, పాస్ట్. అటువలనే మీలోనూ అబద్ధ బోధకులు ఉందురు, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్. ఉందురు, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్. వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగ చేసుకొనుచు నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. మరియు అనేకులు వారి పోకిరీ చేష్టలను అనుసరించి నడుతురు. వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడును. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి నుంచి, ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. యేసుక్రీస్తు శరీరధారి వచ్చేనని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ ఆయనను ఒప్పుకొనదో, యేసును ఒప్పుకొనదో, ఏమని శరీరధారిగా వచ్చాడని ఏ ఆత్మ అయితే ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టి ఏ దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే. ఇదివరకే అది లోకములో ఉన్నది. జాగ్రత్త. ఇవన్నీ అపోస్తలులు చేస్తున్న జాగ్రత్తలు ఇవి. పౌలు గారు, పేతురు గారు, యోహాను గారు 2వ పత్రిక. అదే యోహాను భక్తుడు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది. 7వ వచనం యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చేనని ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకములోనికి బయలుదేరి వెళ్ళి ఉన్నారు. రాలేదు శరీరధారిగా. అట్టివాడే వంచకుడును క్రీస్తు విరోధియు ఉన్నాడు. మేము మధ్య నెరవేర్చిన కార్యను చెడగొట్టుకొనక మీరు పూర్ణ ఫలము పొందినట్లు జాగ్రత్త. యూదా పత్రిక. దానికంటే ముందు అదే 2వ పత్రికలో ఒక వచనం చూద్దాం. 3వ వచనం సత్య ప్రేమలు మన యందుండగా. సత్యం ఉండాలా, ప్రేమ ఉండాలా? సత్యం ఉండాలా, ప్రేమ ఉండాలా? చెప్పండి సంఘంలో. రెండు సత్య ప్రేమలు మన యందుండగా తండ్రి అయిన దేవుని యొద్ద నుండి, తండ్రి యొక్క కుమారుడు యేసుక్రీస్తు యొద్ద నుండి కృపయు కనికరమును సమాధానమును మనకు తోడగును. 3వ పత్రికలో 3వ వచనం కూడా చూద్దాం. 3వ పత్రికలో 3వ వచనం 4వ వచనం నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గురించి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించి తిని. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. అప్పుడు మాత్రమే కృప, కనికరము, సమాధానము మాకు తోడుగా ఉంటాయని చెబుతున్నాడు. 2 ఉండాలి. ఇక యూదా గారు రాసిన పత్రికలో నేను ఎంత చెప్పినా సరిపోదు. కానీ 3-4 వచనాలు మాత్రం చూద్దాం. 3-4 వచనములు. ప్రియులారా, మనకందరికీ కలిగేడు రక్షణను గురించి మీకు వ్రాయవలెనని విశేష ఆసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా. మీకు అర్థమైందో లేదో ఈ పాయింట్. నేను మీకు వ్రాయాలనుకున్నది రక్షణ గురించి, మీకు చెప్పాలనుకున్నది రక్షణ గురించి. కామన్ సాల్వేషన్. మనకందరికీ కలిగేడు రక్షణను గురించి మీకు వ్రాయవలెనని విశేష ఆసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా. నా ప్రయత్నం అంతా మీకు ఒక సబ్జెక్ట్ రాయాలని, సాల్వేషన్ పై. అలా ప్రయత్నము చేయుచుండగా ఏం జరిగింది?
పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలెనని మిమ్మల్ని వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చాను. నేను రాద్దామనుకున్నది ఒకటి, వ్రాయాల్సి వచ్చింది ఒకటి. నేను వ్రాద్దామనుకున్నదేమో రక్షణ గురించి, వ్రాస్తున్నది మాత్రం పోరాటం గురించి. పత్రిక వ్రాద్దామని సిద్ధమయ్యేసరికి సబ్జెక్ట్ మార్చుకోవాల్సి వచ్చింది. ఎందుకు అని అడుగుదాం. యూదా గారు ఎందుకయ్యా అని అడిగితే, ఏలయనగా ఎందుకంటే కొందరు రహస్యముగా జొరబడి ఉన్నారు. ఎక్కడ? సంఘములోనికి. వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు మన ద్వితీయ నాథుడును ప్రభువునైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. వాళ్ళకు తీర్పు తప్పదు. ఇక ఆ దుర్మార్గులైన రహస్యముగా లోపలికి చొచ్చుకొని వచ్చినటువంటి వీళ్ళ చర్యలు, వీళ్ళ పరిస్థితి ఎంత భయంకరమైందో పత్రిక అంతా చెబుతాడు. 11వ వచనంలో మాత్రం ఒక మాట చూద్దాం. అయ్యో వారికి శ్రమ, వారు కయ్యను నడిచిన మార్గం నడిచిరి, బహుమానము పొందవలెనని బిలాము నడిచిన తప్పు త్రోవలు ఆతురముగా పరుగెత్తిరి, కోరహు చేసినట్లు తిరస్కారము చేసి నశించిరి. వాళ్ళ గురించి చెబుతూ అయ్యో అనే పదం మాత్రం చూడ్డానికి ఇక్కడ తీసుకొని వచ్చాను. అయ్యో అంటే అర్థం ఏంటి? ఎంత ప్రమాదం. అయ్యో అంటే అర్థం ఏంటి? ఎంత ప్రమాదం. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. 12వ వచనం, వీరు నిర్భయముగా మీతో సుభోజనము చేయించు, తమను తాము నిర్భయముగా పోషించుకొనుచు మీ ప్రేమ విందులలో దొంగమెట్టలుగా ఉన్నారు. వారిని మీరు గుర్తించకపోతే నష్టపోతారు. సముద్రంలో ప్రయాణము చేసే ఓడకు దొంగమెట్టలు కొన్ని తగులుతాయి. టైటానిక్ ఓడ అలానే బద్దలైంది, మునిగిపోయింది, గుర్తించలేదు గనుక. సముద్రంలోని దొంగమెట్టలవి. ఓడ ప్రయాణము చేసే ఓడ దొంగమెట్టలను గుర్తించకపోతే దొంగమెట్టల దెబ్బకు ఓడ బద్దలు కాక తప్పదు, బద్దలైన ఓడ మునిగిపోక తప్పదు. మన జీవితం కూడా ఒక ఓడ లాంటిది. ఇది జీవిత ప్రయాణం. ఈ ప్రయాణంలో, ఈ ఆత్మీయ యాత్రలో మన ప్రయాణం సాఫీగా జరగాలంటే ఏది సత్యమో ఏది అసత్యమో మనకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. అందుకే ఇక్కడ స్థానిక సంఘములో కేవలము పైన మాత్రమే విషయాలు చెప్పి ఆమెనని పంపించకుండా వస్తున్న ప్రతి ఒక్కరూ ఎడ్యుకేట్ అవ్వాలి. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అ వర్షిప్ సెంటర్ బట్ ఆల్సో ఇట్ ఈస్ అ స్టడీ సెంటర్, స్పిరిచువల్ ఎడ్యుకేషనల్ సెంటర్, స్పిరిచువల్ స్టడీ సెంటర్. ఏదో వచ్చి ఒక 2 గంటలు కూర్చొని మామూలుగా స్తుతించి వెళ్ళిపోవడానికి మాత్రమే కాదు, ఇక్కడ నేర్చుకోవడానికి వస్తున్నాం. నేర్చుకోవడానికి వస్తున్నాం అనడానికి ఒక్కసారి మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. ఇక్కడ ఎంతమంది వాక్య పరిచారకులు లేరు మీ ప్రాంతాల్లో? మీకు ఇవ్వబడినటువంటి కృప కొలది మీ ప్రాంతాలలో మీరు వాక్య పరిచర్య చేయట్లేదు. ఎవరెవరైతే ఎక్కడెక్కడైతే వాక్య పరిచర్య చేస్తారో వారితో మాట్లాడుతున్నాను. సేవకులు ఉన్నారు ఇక్కడ. ఆదివారం ఉదయం పూట మీకు ఇవ్వబడినటువంటి పరిచర్య ఎక్కడైతే ఇవ్వబడిందో అక్కడ పరిచర్యలో పాల్గొంటున్నారు. 10 మంది ఆత్మలకు మీరు బోధిస్తున్నారు. ఉదయం అక్కడ బోధించి సాయంత్రానికి ఇక్కడికి ఎందుకు వస్తున్నారు? ఏదో నేర్చుకోవడానికే కాదు, బలపడడానికే కాదు. ఇక్కడ నేర్చుకున్న తర్వాత మనం ముందు నుంచి చెబుతున్నది, ఇక్కడ నేర్చుకున్న తర్వాత దేవుడు మీకు ఇచ్చినటువంటి పరిచర్య విభాగంలోనికి వెళ్ళి అక్కడున్న మీకు అప్పగింపబడినటువంటి ఆత్మలను బలపరచమనే ముందు నుంచి చెబుతున్నాం. అలాంటప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఏది నేర్చుకోకుండా మీరు వెళ్ళిపోతే హౌ కెన్ ఇట్ బి ఏ స్టడీ సెంటర్? ఏం ప్రయోజనం మీరు వచ్చి ఇక్కడికి? అందువలన మన కళ్ళెదురుగా ఆత్మీయ సంగతులకు సంబంధించి ఏ సమస్యలైతే సమాజంలో ఉంటాయో, ఏవైతే సంఘానికి సవాలు విసురుతూ ఉంటాయో, ఏవైతే ప్రమాదకరంగా ఉంటాయో వాటిని గూర్చి పరిపూర్ణంగా మీకు సమాచారం ఇవ్వవలసిన బాధ్యత ఇక్కడ నిలబడి వాక్యం చెబుతున్న వ్యక్తిది. అందులో భాగంగా ఈ మధ్య కాలంలో గత కొన్ని వారాలుగా మనం డీల్ చేస్తున్నదే యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవత్వం గురించి. మొదటి శతాబ్దంలో ఆయన మానవత్వం గురించి, అంటే మానవుడిగా వచ్చాడు,
అనేటువంటి పాయింట్ని సెంట్రల్ థీమ్గా తీసుకొని వాళ్ళు మాట్లాడాల్సి వచ్చింది. ఈరోజు మన ముందు ఎవరెవరైతే మాట్లాడుతున్నారో బయట, ఆయన మానవుడిగా రాలేదని ఏం చెప్పట్లేదుగా అంటున్నారు. ఎవరైనా అంటున్నారా యేసుక్రీస్తు ప్రభు మానవుడిగా రాలేదనేమో చెప్పట్లేదు కదా. ఒకవేళ వాళ్ళది చెబితే మనం ఈ సబ్జెక్ట్ ఎత్తుకునేవాళ్ళం. మీరు అనుకుంటున్నట్టుగా ఆయన నరుడిగా రాలేదు కాదు, వచ్చాడని చెప్పాల్సి వచ్చేది. ఇప్పుడు వాళ్ళు నరుడిగా రాలేదేమని చెప్పట్లా, కానీ నరుడిగా వచ్చిన ఆయన ఎవరు కాదంటున్నారు, దేవుడు కాదు. అందుకు మనం ఆ సబ్జెక్ట్ తీసుకున్నాం, చెప్పాల్సి వచ్చింది. దశాబ్దాల కొద్దీ మొదటి శతాబ్దములో దశాబ్దాల కొద్దీ పోరాటం జరిగింది. ఆయన మానవుడిగా వచ్చాడని చెప్పడానికి. మరి ఈరోజు మీరు అనుకుంటున్నట్టుగా మానవుడిగా వచ్చినవాడు కేవలం మానవుడు కాదు, వాక్యమైన దేవుడు అని చెప్పాలి. అది మన బాధ్యత. అది చెప్పడానికే కేవలం ఒక ముక్కలో చెబితే అర్థమయ్యేది కాదు, దానికి ఎన్నో విషయాలు ముడిపడి ఉన్నాయి కనుక వాటన్నిటినీ మనం మాట్లాడితేనే సమాచారం పూర్తిగా బయటికి వెళ్ళినట్టు. కప్పను గూర్చిన చరిత్ర ఇంత ఉంటుంది ఇంటర్మీడియట్లో. ఇంకా కొన్ని చెప్పండి అమ్మా, ఇవి ఉంటాయి కదా. దోమను గూర్చిన చరిత్ర, కప్పను గూర్చిన చరిత్ర, కాక్రోచ్ను గూర్చిన చరిత్ర, జువాలజీలో కానీ బాటనీలో కానీ మొక్కలను గురించిన చరిత్ర ఇంత సంవత్సరం అంతా చదివితే కానీ బాటనీ పరీక్షలు రాయట్లేదు మనం. ఇంటర్మీడియట్లో 2 సంవత్సరాలు చదివితే కానీ మొక్కల గురించి కప్పల గురించి రాయట్లేదు మనం. మొక్కల గురించి చదవడానికి నీకు 2 ఏళ్ళు పడితే మొక్కలు చేసినోడి గురించి మాట్లాడాలంటే నాకు కూడా అంతే టైం పడుతుంది సార్. చెప్పండి, ఐఎమ్ రైట్ ఆర్ నాట్? జంతువుల గురించి నువ్వు నేర్చుకోవడానికే సంవత్సరాలు పడుతుంది, ఆ జంతువులను చేసిన ఆయన గురించి మాట్లాడాలంటే నాకు కూడా టైం పడుతుంది. ప్రభువును గూర్చి, వాక్యమైన దేవుని గూర్చి మనం ఎంత నేర్చుకుంటుంటే అంత ఆస్వాదించాలి, ఎంత నేర్చుకుంటుంటే అంత ఆనందించాలి. ఆయన గురించి ఇంకెక్కువ సమాచారం వస్తున్నాడు, ఏం చేయాలి? ఆనందించుడి. మరలా చెప్పుదును, ఆనందించుడి. ఎందుకంటే ఆయన సంఘానికి పునాది బలహీన పడితే బిల్డింగ్ నిలబడదు. మీకు అర్థమవుతుందో లేదో? పునాదిలో షేక్ వచ్చిందంటే, పునాది వీక్ అయిందంటే పైన బిల్డింగ్ నిలబడదు. ఆ పునాదిని కదిలించడానికే సాతాను బయలుదేరాడు. నీ వల్ల కాదురా అంటున్నావు, ఇక్కడ నుంచి నీ వల్ల కాదంటున్నావు, నువ్వు కదల్చలేవు. ఎవరితో అంటున్నావు ఈ మాట? సాతానుతో. నీ ప్రయత్నం నువ్వు చేయి, కానీ పునాది నిలబడుతుంది, జాగ్రత్త, కదల్చలేవు. ఆ ఒక్క వచనం చూద్దాం, చూసేసి ముగించేద్దాం. తిమోతి గారికి వ్రాసిన 2వ పత్రిక వన్స్ అగైన్. తిమోతి గారికి వ్రాసిన 2వ పత్రిక వన్స్ అగైన్, 2వ అధ్యాయం 17-18 వచనంలో చదువుకొని మళ్ళీ కిందికి వెళ్దాం. 17-18 వచనాలు చదువుకొని. కొరుకు పుండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును, వారిలో హుమేనయ్యను ఫిలేతును ఉన్నారు. వారు పునరుత్థానము గతించినని చెప్పుచు సత్యము విషయమై తప్పిపోయి కొందరి విశ్వాసమును చెరుపుచున్నారు. అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. అదే నేను అంటున్నాను ఇక్కడ, పునాదిని నువ్వు కదల్చలు, నీ వల్ల కాదు. 2000 సంవత్సరాలుగా చాలామంది ఇలా ట్రై చేస్తూ అటెంప్ట్లు చేస్తూనే ఉన్నారు, వారి వల్లగా ఆయుష్ అయిపోతుంది అక్కడ. ఎందుకు? ప్రతి తరములో దేవుడు తన వారిని నిలబెట్టుకుంటాడు. కింద ప్రభు తన వారిని ఎరుగును నిలబెడతాడు, తన వారిని నిలబెట్టి మాట్లాడిస్తాడు. అసత్యము చెప్పబడుతున్నప్పుడు సత్యము తెలిసిన వారు నోరు తెరవకపోతే వాళ్ళు లెక్క చెప్పాల్సి వస్తుంది. హనన్య గురించి చెప్పాను ఇందాక, ఇర్మియా గ్రంథం 28లో, అది మీరు చదవమని చెప్పాను. హనన్య అనేవాడు అబద్ధాన్ని చెబుతుంటే ఇర్మియా ప్రవక్త వచ్చి నోరు తెరిచాడు. హనన్య అబద్ధాన్ని చెబుతున్న సత్యము తెలిసిన ఇర్మియా గారు సైలెంట్గా ఉంటే కుదరదు, చెప్పాలి.
హోప్ ఐఎమ్ వెరీ క్లియర్. అందుచేత క్రీస్తు శాస్త్రములో ప్రభువును గురించి మనం తెలుసుకోవలసిన విషయాలు ఎన్నైతే ఉన్నాయో అన్నీ తెలుసుకుందాం. తెలుసుకొని రేపొద్దున మనలను నడిపించేవాడి ఆయుష్ అయిపోయినా సంఘము ఆయుష్ అయిపోకూడదు. ఆ సంఘము బతికే ఉండాలి. నడిపించేవాడు పోతే సంఘము సమాధి అయితే నడిపించేవాడు సరిగ్గా నడిపించలేదని. నడిపించే ఒక్కడు పోయినా నడిపించడానికి 10 మంది ఎదురు కనపడుతుంటే వర్క్ సరిగ్గా జరిగినట్టు అన్నాడా? నేను వెళ్ళిపోయిన తర్వాత సంఘము బలహీన పడకూడదు. అందుకే దేవునికిని ఆయన కృపా వాక్యమునకు మిమ్మును అప్పగించుచున్నాను. మీకు కూడా ఈ స్థానిక సంఘములో ఈ సత్యాలు బోధింపబడి ఆ వాక్యం మీకు అప్పగించబడి జాగ్రత్తని హెచ్చరిస్తూ ఈ సంఘం నడిపించబడుతోంది. ఆఫ్లైన్లో మీరున్నారు, ఆన్లైన్లో కూడా చాలామంది ఈ సందేశాలు ఫాలో అవుతుంటారు. వారు కూడా జాగ్రత్త పడాలి అన్న ఉద్దేశంతో, ఎందరికో ఇవన్నీ ఉపయోగపడాలనేటువంటి ఉద్దేశంతో మనము ఈ వర్తమానాలన్నిటినీ తీసుకొని వస్తున్నాం. నేర్చుకోండి, బలపడండి, 10 మందిని బలపరచండి. అగ్నిలో నుండి కొందరినైనా లాగినట్టు బయటికి తీసుకొని రండి. వచ్చే ఆదివారం మనకు మరొక హాల్లో మనకు ఆరాధన జరుగుతుంది. తదుపరి ఆదివారం నుంచి మళ్ళీ నేరుగా ఇదే హాల్లోనే మన ఆరాధన కార్యక్రమాలు జరుగుతాయి. దేవుడి వాక్యం అంతటిని, సందేశం అంతటిని మనందరి వినికిడిలో గొప్పగా దీవించి ఫలింపజేయునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహా గొప్ప దేవ, సంఘక్షేమానికి అసత్య బోధ ఎంత ప్రమాదమో వాక్యములు అనేకమైనటువంటి విషయాలు మేము చూసి గమనించి తండ్రి నేర్చుకుని ఉన్నాం. హెచ్చరింపబడి బలపడి మరింత మెరుగైన స్థితిలో మా సంఘ జీవితాన్ని మేము ముందుకు తీసుకుని వెళ్ళుటకు సహాయం చేయమని, ఇట్టి గొప్ప ధన్యతను, కృపను మాకు అనుగ్రహించినందుకు మేము స్తుతిస్తూ మహిమపరుస్తూ శేష ముగింపు కార్యక్రమాన్ని కూడా ఈ ఆరాధన కార్యక్రమంలో దీవించమని, మీ కుమారుడు మా కోసం విరిచిన దేహం, మీ కుమారుడు మా కొరకు తండ్రి మరి కార్చిన రక్తానికి సాదృశ్యమైనటువంటి రొట్టెలోను పానీయంలోను మేము చేయి వేయబోచుండగా తండ్రి మీ కృప చొప్పున మమ్మల్ని నడిపించమని, మీ ప్రియ కుమారుడు మా ప్రభు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామములు ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్.